రెండవ అధ్యాయము మనందరికీ చిరపరిచయమైనటువంటి మాట. ఉపోద్ఘాతంగా ఆ మాటను మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పిన. దేవుడి మాటలన్నీ మనకు అర్థమగునట్లుగా ఆ పరిశుద్ధాత్ముడే మనకి బోధించునుగాక. ఆమెన్ చెబుదామా? కొంచెం ఓపుకున్న వారందరూ గట్టిగా మరొకసారి ఆమెన్ చెబుదాం. 1969వ సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటటువంటి నాసా సైంటిస్ట్ మొట్టమొదటిగా అంతరిక్షంలో అడుగుపెట్టి ఆయన మరలా తిరిగి వచ్చేశారు అమెరికా దేశం. మరలా తర్వాత రెండవసారి అపోలో 11 అనేటటువంటి ఉపగ్రహం మీద జోసెఫ్ బి ఇర్విన్ అనేటటువంటి ఆయన, లేకపోతే జేమ్స్ బి ఇర్విన్ అనేటటువంటి ఆయన, ఇంకా మరికొంతమంది 1972లో వారు అడుగుపెట్టారు. అలాగున అడుగుపెట్టిన తర్వాత వారు ఈసారి చిన్న వాహనాన్ని కూడా తీసుకెళ్లారు. బహుశా మీరు గూగుల్లో కొడితే ఇవన్నీ కూడా విషయాలు వస్తాయి. అక్కడ హల్లెలూయా అని మొదటగా అడుగుపెట్టిన తర్వాత తన పాదముద్రలు వేయగానే జేమ్స్ బి ఇర్విన్ ఆయన ఆ మాట పలికి అక్కడ కొన్ని రోజులు ఉండి ఆయన ప్రయోగాలు చేసి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ అడుగుతారు కదా, ఏమని అక్కడికి వెళ్ళి వచ్చినాడంటే పక్క దేశం వెళ్ళొస్తేనే ఎలా ఉంది అని అడుగుతాం. కాబట్టి అంత గొప్ప అంతరిక్షంలోనికి అడుగుపెట్టినప్పుడు, చంద్రమండలంలోనికి అడుగుపెట్టినప్పుడు వెంటనే అందరూ అడుగుతూ వచ్చారు, అయ్యా మీరు అక్కడికి వెళ్ళారు కదండి, మీకు ఏమనిపించిందండి అని అడిగారు. అలాగున అడుగుతూ వచ్చినప్పుడు అలాగున మన ఆంధ్రాకి కూడా వచ్చారు, మన భారతదేశం వచ్చారు, చాలా దేశాలు వెళ్ళాడు ఆయన. వెళ్ళిన తర్వాత అప్పుడు అడిగినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పారు. దాన్ని తెలుగులో చెబుతా ఉన్నాను. ఆయన అన్న మాట ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత హబుల్ టెలిస్కోప్లో అక్కడ నుండి నేను ఈ భూభాగం మీదకి చూస్తూ ఉంటుంటే భూమి నాకు సరిగా కనపడలా, చిన్న గోళీ వలె కనబడింది. అప్పుడు నాకు వెంటనే అనిపించింది, నేనే అంతరిక్షంలో అడుగుపెట్టి ఈ భూమి మీద నుండి వచ్చానే, ఆ భూమి చూస్తేనే ఎంత గోళీ వలె కనబడుతుందే. మరి మహాకాశాలు పట్టజాలని దేవుడు తండ్రితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోకుండా ఆ యేసు ప్రభుల వారు శరీరధారిగా కన్యమరియ గర్భాన ఉదయించడానికి ఆ గోళీ లాంటి భూమి మీదకి వచ్చారా అని నాకు గుర్తుకు వచ్చి వెంటనే నాకు అనిపించిన భావన ఏంటనంటే, నేను చంద్రమండలం అడుగు పెట్టడం పెద్ద గొప్ప విషయం ఏముంది? దేవాతి దేవుడే శరీరధారిగా ఆ గోళీ లాంటి భూమి మీద అడుగు పెట్టడం, అది నిజంగా వార్త అని అనిపించింది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొట్టండి గట్టిగా, యేసయ్యకే మహిమ కలుగును గాక. కాబట్టి ఆ విధంగా ఈ చిన్న గోళీ లాంటి భూమి మీదకి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక అంతరిక్షంలో అడుగుపెట్టిన వ్యక్తికి అనిపించినటువంటి మాట ఏంటంటే, నేను చంద్రమండలం అడుగుపెట్టడం గొప్ప కాదు, ఆ దేవాతి దేవుడు భూమి మీద అడుగుపెట్టడం గొప్ప విషయం. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఎంత అద్భుతమైన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. వాస్తవానికి ఈరోజు ఈ నెల అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి విచ్చేశారు. 2025 సంవత్సరాల క్రితం వారు శరీరధారిగా కన్యమరియ గర్భాన జన్మించారు. కనుక ఇది ప్రపంచం అంతటికి వార్త అయిపోయింది. అందుకనే దూత వచ్చి అంటుంది, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియచేస్తా ఉన్నాను. మొదటగా భయపడకూడదని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మలాకీ పుస్తకానికి మత్తయికి మధ్యలో దాదాపుగా 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ ఇండియా, ఇంకా చెప్పాలంటే నిశ్శబ్ద కాలముగా పరిగణించబడింది. దేవుని స్వరము వినబడడం లేదు. యాజకులు ఏమాత్రము కూడా అక్కడికి వెళ్ళిన ప్రభు వారి యొక్క బలులను ఆగ్రానించి ఏ విధముగా వారితో సంభాషించడం మానివేశాడు. అలాంటి సమయంలో జకరియా ఎలిజబెతులు వారిద్దరు దంపతులుగా ఉన్నారు. జకరియా యాజకుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయనకు దూత వచ్చి, భయపడకుడి, నీ ప్రార్థన వినబడిందని చెప్పింది. తర్వాత మరియ అయినటువంటి లేక కన్యకైన మరియ దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పడం మనం చూస్తాం. అలాగే గొల్లల దగ్గరికి వచ్చి ఆ మాట మనం చూస్తాం. అంటే ప్రజలందరూ కూడా దేవుని మాట
వినలని వారిగా, ఇంకా చెప్పాలంటే వినబడలేని పరిస్థితులలో దేవుని స్వరము కొరకు ఎదురు చూస్తూ ఉండినప్పుడు 400 లేకపోతే 4 శతాబ్దాల తర్వాత వారి భయాన్ని తొలగిస్తూ ప్రభు పంపిన మాటే వర్తమానమే, భయపడకుడని. అలాగున పలికిన తర్వాత వారందరితో చెబుతున్నది దూత ఏమిటనంటే, గబ్రియేలు దూత, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ఏమండి, అందరికీ వార్త. చాలామంది అంటున్నారు ఈ క్రిస్మస్ క్రైస్తవులది కదండి, లేకపోతే చర్చికి వెళ్ళే వాళ్ళు చేసుకుంటారండి అనే మాటలు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ పండుగ లేకపోతే ఈ సందర్భమును గుర్తు చేసుకోవడం అనేది ఒకవేళ క్రైస్తవులు చేస్తున్నారు, ఒకవేళ. కానీ క్రీస్తు మాత్రం క్రైస్తవులు కొరకు మాత్రమే కాదు, ఈ సర్వలోక మానవాళి కొరకే ఆయన వచ్చారు. అందుకనే చెప్పబడిన మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఒక ఆయన అన్నాడు, అంటే ఇది పెద్ద వార్త ఏంటి అన్నాడు. వార్త అని అంటే ఏమంటారు? జర్నలిజం తెలిసిన వారు ఇలా చెప్పారు, ఏమనంటే వార్త అని దేన్ని పిలుస్తారనంటే, సాధారణంగా జరిగిన దానికి ఏదైనా విభిన్నంగా జరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని వార్త అంటారు. అంటే మీకు అర్థం అవ్వడానికి ఇలా కొన్ని ఉదాహరణలు చెబుతున్నాను. ఒకవేళ సాధారణంగా నేను ఏదో ఓ బైక్ మీదో లేకపోతే ప్రభు ఏదో వాహనం ఇచ్చారు, ఆ వాహనం మీదో కారులోనూ వచ్చాను, అలా వచ్చాను అనుకోండి. కామన్, ఎవరి పాస్టర్ అలాగే వస్తారు, ప్రార్థనకు వచ్చే వాళ్ళు అలా వస్తారు. అలా కాకుండా ఒకవేళ నేను కాదులేండి, ఎవరైనా మీరు పిలిచిన దైవ సేవకుడు డైరెక్ట్గా ఇక్కడే హెలిప్యాడ్ కట్టేసి ఇక్కడ వెంటనే ఇక్కడే దిగిపోయారు అనుకోండి, అప్పుడు వెంటనే ఏం చేస్తారు చెప్పండి? మొత్తం అమలాపురం ఏంటి అందరంతా కూడా రాస్తారు, క్రిస్మస్ షమ్మా మినిస్ట్రీస్లో జరిగిన ఆ క్రిస్మస్ ఆరాధనకు డైరెక్ట్గా హెలిప్యాడ్లో దిగిన ఫలానా దైవజనుడు అని చెప్తారు. కొంచెం జరిగిన దానికి రొటీన్గా జరిగేదానికి. ఇంకా ఒక ఆయన అన్నాడు, విభిన్నంగా జరగాలండి రొటీన్గా జరిగేదానికి అని అంటే, అప్పుడు ఆయన అర్థమవడానికి ఇలా చెప్పాడు, ఏమనంటే సాధారణంగా మనుషులను కుక్కలు గరుస్తాయి. కొంచెం తేడాగా ఉన్న కుక్కలు కానివ్వండి, లేకపోతే కొంచెం దాన్ని కొంచెం ఏమన్నా చేసేమనంటే అలాంటి కుక్కలు గరుస్తాయి. ఎవరైనా కుక్క గరిసిందని పెద్ద విచిత్రంగా ఏమి రాయరు. అలా కాకుండా వీధిలో ఉండి ఇల్లు ఉండి అందరినీ గరిచేసింది అనుకోండి రాస్తారు, అది వేరే విషయం. అలా కాకుండా మనిషే కనుక కుక్కను పట్టుకుని గరిచేసాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా రాస్తారా లేదా? ఎంతవరకు కూడా మనిషిని కుక్క కరవడం చూసాం, కానీ ఈడెవడంటాడు కుక్కను కరిచేసాడు ఈడెవడు అని చెప్పేసి వెంటనే వచ్చేస్తారు. TV5, TV9, TV10, 99 ఇక విపరీతంగా అందరూ వచ్చేసి, బాబు ఎందుకు కరిచేవని ఆయన, కరిచినప్పుడు ఏమనిపించింది, రక్తం వచ్చిందా, నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని అడుగుతారు. ఎందుకనంటే రొటీన్కి భిన్నంగా జరిగితే ప్రజలకి అంత ఆసక్తి. ఏమండి, మానవుడైన వాడు సత్యాన్వేషణలో భాగంగా, దేవుని చూడాలనే ప్రయత్నంలో భాగంగా మెట్టులు ఎక్కుతూ ఉన్నాడు, కొండలు దాడుతూ ఉన్నాడు, ఎక్కడెక్కడో సుదూర ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు, రకరకాల వస్త్రాలు ధరిస్తూ ఉన్నాడు, తనకున్నవి కొన్ని విడిచిపెడుతున్నాడు కొద్ది రోజులు. ఇన్ని చేస్తూ ఉంటుంటే భగవంతుడు లేకపోతే భక్తులు భగవంతుని వెతుక్కుంటా వెళతంటే, ఇది విచిత్రం ఏంటో తెలుసా? భగవంతుడే భక్తుని వెతుక్కుంటా భక్తుల మధ్యలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ మెట్టు లెక్కక్కర్లేదు, కొండలు దాటక్కర్లేదు, ఇంకా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళక్కర్లేదు. నీ హృదయం అనే దేవాలయంలో ఆయన ఉండడానికై ఇమ్మానుయేలుగా వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలు అనే మాటకి గాడ్ విత్ అస్, మనలోనే ఉంటారు ఆయన. మనం ఎక్కడ 2-3 కూడుకుంటారో అక్కడే వారి మధ్యలో ఉంటారు. ఒకవేళ ఇద్దరు కూడా అటు వెళ్ళిపోతే అనే భావన రావచ్చు. నీ హృదయం అనే దేవాలయంలో నిరంతరము నివసించడానికి ఆత్మస్వరూపిగా ఇప్పటికీ నివసిస్తున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. అది ఖచ్చితంగా వార్తే, ప్రజలందరికీ, ఒక్కరికి కాదు. ఈరోజు ప్రపంచంలో ఉన్న 5 ఖండాలలో దాదాపుగా 256 దేశాలని చెప్తున్నారు. ఇంకా కొన్ని లెక్కలు ఎక్కువ చెప్తున్నా. అన్ని దేశాలకు చెందినటువంటి వాడుగా క్రీస్తు బెత్లెహేము పట్టణంలో ప్రపంచపు నడుబొడ్డున నలుదిశల, అందుకే న్యూస్ అనే మాటలో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనే 4 దిక్కులు ఉన్నాయి. న్యూస్ అనే మాటలో నలుదిశలా చెందినవాడిగా ఆయన ఈ లోకానికి కరెక్ట్గా ప్రపంచం యొక్క నడుబొడ్డునకు వచ్చారు. దేవునికి స్తోత్రం. మరి ఈ దేవుడు ఇలాగున 2025 సంవత్సరాల క్రితం వస్తే కొంతమంది మాట్లాడే మాట ఏంటో తెలుసండి? మీ దేవుడా? ఎప్పుడు దేవుడు? 2025 సంవత్సరాల క్రితం దేవుడేగా, అప్పుడే కదా మీరు చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే మనూరు ఇప్పుడు వచ్చిందిరా చర్చి, మహా అయితే ఒక 50 సంవత్సరాల క్రితమేగా, ఇదిగో ఈ చర్చ్ అయితే ఇప్పుడే వచ్చిందిగా అని చాలామంది మనలను కొంచెం వ్యంగ్యంగా మాట్లాడేవారు ఉన్నారు. వారికి సమాధానం మనం ఏదో జబ్బలు చరుచుకునో తొడలు కొట్టే చెప్పాలని కాదు, కానీ వచ్చిన మనకు తెలియడం చాలా అవసరం. కనుక అసలు క్రిస్మస్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది, అసలు క్రీస్తు ఆగమనం అనేది జరుగుతుందని ఎప్పుడు చెప్పబడింది, అసలు క్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నారు
అని ఆలోచన చేస్తే ఆదికాండ పుస్తకంలో మనం చూస్తూ ఉండినప్పుడు అక్కడ మొట్టమొదటి అధ్యాయంలోనే క్రీస్తు మనకి కనబడుతూ ఉన్నారు. మొట్టమొదటి అధ్యాయంలో 26వ వచనములో చూస్తున్నప్పుడు దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము అని చెప్పారు. చాలు నరులను చేయదము, రండి, కమ్ లెట్ us క్రియేట్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అని చెప్పారు. మనము అని అనటంలో మన స్వరూపమందు మన పోలిక అనడంలో సింగిల్ కాదు, ప్లూరల్ వర్డ్ వాడబడింది. లెట్ us క్రియేట్, కమ్ అని అనడంలో అక్కడ ఒకరికంటే ఎక్కువ ఎవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక అప్పుడే యేసు ప్రభు వారు ఉన్నారు మొదటి అధ్యాయంలో. మరలా చూద్దాం. 3వ అధ్యాయంలో చూసినప్పుడు 15వ వచనంలో మనందరికీ తెలుసు, ఏ దేవుడైతే ఆదాము అవ్వలను అద్భుతంగా ఏదైనా వనములో పెట్టారో ఆ ఏదైనా గారు దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించి ఆయన ఏం చేశారు? దేవునికి విరోధమైన పాపములో అవ్వ ద్వారా పడిపోయారు. అవ్వ మొట్టమొదటిగా ఆ పండును తిన్నది, అలాగనే ఆదాము గారికి ఇచ్చింది. అప్పుడు ఆ సందర్భంలో దేవుడు అపవాదితో పలికినటువంటి మాట అక్కడ మనం చూస్తే 3వ అధ్యాయము 15వ వచనంలో, పైన కొంచెం నువ్వు శపించబడిందా, నువ్వు కడుపుతోనే పాకుతావు, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా మట్టే తింటావు అని పాముతో లేక సర్పముతో అపవాదితో అంటూ 15వ వచనములు అన్నారు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఎవరు ఆమె సంతానము? అప్పుడే చెప్పారు ప్రభు, ఇదిగో స్త్రీ సంతానమునకును నీ సంతానానికి వైరం కలుగజేస్తా. అప్పుడు ఇదిగో అది నిన్ను తల మీద కొట్టును అని వ్రాయబడక అక్కడ చూడండి, మనం చూస్తే కనుక స్పష్టంగా వ్రాయబడిన మాట చూడండి, అది నిన్ను తల మీద కొట్టును, లేక ఆయన అనే మాట కనబడుతుంది. నీవు దానిని మడిమి మీద కొట్టువు, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్నప్పుడు ఫుట్నోట్లో ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎవరండి ఆయన? ఎవరా స్త్రీ సంతానం? దీనికి సమాధానముగా కొత్త నిబంధనలో గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉండినప్పుడు 4వ వచనంలో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వానిని విమోచించటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన అనే మాటలలో వాడబడిన పదం ఏంటంటే ఆయన స్త్రీ యందు పుట్టి. ఎవరి యందంటండి? స్త్రీ యందు. అంటే పురుషుని ప్రమేయం లేదు. సాధారణంగా యూదుల చరిత్ర రాసినప్పుడు పురుషునినే మాత్రమే వారు పరిగణిస్తారు. స్త్రీకి ఏమాత్రం వారు ఈ వంశావళిలో వారికి అంతగా చోటు దక్కదు. అలాంటిది యేసు ప్రభు యొక్క సందర్భంలో మాత్రమే. మత్తయి సువార్తలు చూసుకోండి, మరలా మార్కు సువార్తలు చూడండి. అద్భుతంగా మత్తయి సువార్తలు అయితే కనుక అబ్రహాము మొదలుకొని అద్భుతమైన రీతిలో యేసు ప్రభు వరకు ఉన్న తరాలన్నీ రాయబడితే, మరొక చోట మార్కు సువార్తలు మనం చూస్తే ఆదాము దగ్గర నుండి అద్భుతంగా యేసు ప్రభు వరకు వెనక్కి మనము చూడగలుగుతూ ఉంటాం. అంత అద్భుతమైన వివరణ ఇవ్వబడిందే. అక్కడ మనము రుజువులు మనం చూస్తాము. వెంటనే మనం చూస్తే స్త్రీ సంతానముగా ఆయన పుట్టినట్టుగా, పురుషుని ప్రమేయం లేకుండా ఆయన జన్మించినట్టుగా చూస్తాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఆది కాండంలోనే యేసు ప్రభు స్త్రీ గర్భాన జన్మిస్తారు. ఇంకా చెప్పాలంటే కన్యక గర్భాన జన్మిస్తారు అని అప్పుడే ప్రస్తావించబడింది. అందుకనే ఓం శ్రీ కన్య సుతాయ నమః అని వేదములలో కూడా వ్రాయబడి ఉన్నదని అందరూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. గనుక మనం గుర్తు చేసుకోవాల్సింది, ఎప్పుడో నా దేవుడు ఆది కాండములోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన స్త్రీ యందు పుడతారని చెప్పబడింది. అనగా నా యేసు ప్రభు అడ్రస్ 2025 సంవత్సరాల క్రితం కాదు, ఆయన సృష్టి ఆదిలోనే ఉన్న దేవుడి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సాక్షాత్ ప్రభువారే చెప్పారండి. ఇంకొక మాట కూడా చూపిస్తాను. చాలామంది భలే వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. యోహాను సువార్తలోనే చూడండి, యేసు ప్రభు వారితో సంభాషిస్తున్నప్పుడే, ఈరోజు నేను మీ మధ్యలో ఉన్నానే, ఈ దినము చూడాలని మీ పితరుడైన అబ్రహాము ఎంత సంతోషపడ్డాడో, ఆరాటంగా ఎదురు చూశాడో అని చెబుతూ ఆయన అంటారు. వెంటనే 8:55 లేకపోతే 56లోకి వెళ్ళిపోదాం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూసి సంతోషించను. అప్పుడు వెంటనే అన్నారు, నీకు పట్టుమని 50 సంవత్సరాలు కూడా లేవే, మా అబ్రహాం నీకు తెలుసా అని యూదులు పలికితే వెంటనే అన్నారు యేసు ప్రభుల వారు, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పు. బాగా గుర్తుపెట్టుకోనండి, ఇక్కడ పలుకుతున్న మాట స్వయంగా యేసు ప్రభుల వారే అక్కడున్న వారితో తన శిష్యులతో
పలికినటువంటి మాట, అబ్రహాముకు పుట్టక మునిపే నేను ఉన్నవాడని దేవునికి స్తోత్రం. ఎవడు చెప్పండి, అబ్రహాము పుట్టక మునిపే ఉన్న దేవుడు, ఆదామును సృష్టించబడక మునిపే ఉన్న దేవుడు. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారంగా చూస్తే జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు? శరీరధారిగా, ఇన్కార్నేటెడ్గా ఆయన మానవ స్వరూపమందు మానవుల కళ్యాణార్థమై మానవులను పాపము నుండి విమోచించడానికే ఈ లోకానికి శరీరధారిగా 2020 సంవత్సరాల క్రితం వచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకే అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. థ్యాంక్ యూ. కాబట్టి ఈ పాట పాడుతున్నప్పుడు యూదులైనటువంటి వారు అబ్రహాము పేరు చెప్పుకుంటేనే గొప్పగా ఫీల్ అయిపోయేవారు. కానీ ఈరోజు మనం చూస్తున్నామే, ఆదాము కంటే ముందున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఎవరైనా ఇలాంటి మాటలు యూట్యూబ్లో పెట్టి ఎవరైనా మాట్లాడితే నిజమే కదా, ఈ మధ్య వచ్చాడు దేవుడు అని అనుకునేను. కాదు. ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే ఉండిన దేవుడు, అబ్రహాము పుట్టక మునిపే ఉన్న దేవుడు. ఇంకా చెప్పాలనంటే ఈ సృష్టిని సృజిస్తున్నప్పుడే ఉన్న దేవుడు. అలాంటి దేవుడు మానవుడు తాను చేసిన అతిక్రమము ద్వారా దేవునికి దూరమైపోతే మరలా తిరిగి ఐక్యపరచడానికై, సమాధానపరచడానికై, ఇంగ్లీష్లో అన్నారు రీకన్సిలియేషన్ అని అన్నారు. విడిపోయిన వారు మరలా తిరిగి కలవడాన్ని అలాగంటారు. కాబట్టి విడిపోయిన మానవుడు దేవుని సంబంధాన్ని తిరిగి కలపడానికి అన్నట్టుగా సిలువలో కూడా చేతులు జాపుతుండే, ఒకవైపు మానవుడు, మరొక వైపు దేవుడు మధ్యవర్తిగా, ఒక బ్రిడ్జిగా ఆయన పరలోకమునకు భూమికి మధ్య వేలాడుతూ ఆయన పరలోకాన్ని భూమి మీద ఉన్న మానవాళిని సిలువ త్యాగముతో కలపడానికే ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి వచ్చిన దేవుడు ఈ లోకంలో ఏ మాదిరి చూపించాడో మనందరికీ తెలుసు. అయితే ఈ క్రిస్మస్ కాలంలో ఒక ప్రత్యేకమైన 1-2 సందర్భాలు, లేకపోతే చాలా సాధారణంగా నెగ్లెక్ట్ చేయబడుతున్నటువంటి ఆ వ్యక్తులను మీకు జ్ఞాపకం చేయాలని మొదటిగా నేను ఆశిస్తూ ఉన్నాను. అందులో ఈరోజు యవనస్తులు క్రిస్మస్ కనుక ఈ క్రిస్మస్ పర్వదినమందు మనం చూస్తూ ఉండినప్పుడు ఆయన వచ్చారు, సిలువలో మరణించారు, ఆయన తిరిగి వెళ్ళారు. అయితే ఈరోజు మనం ఈ క్రిస్మస్ కాలంలో మాదిరిగా మరి ముఖ్యంగా యవనస్తుల క్రిస్మస్ ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మొదటిగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆ విధంగా మత్తయి సువార్తలో ఒక యవనస్తుడు కనబడతారు. ఆయనే యేసు ప్రభుల వారికి తండ్రిగా ఉండే భాగ్యం పొందినవాడు. వాస్తవానికి తండ్రిగా మనం చూడడం కంటే కూడా ఒక యవనస్తుడిగా, ఇంకా చెప్పాలంటే ఒక పెండ్లీడికి వచ్చిన యవనస్తుడిగా యేసేపు ఎలా ఉన్నాడు అన్నది మనం చూద్దాం. కనుక ఈ యవనస్తుల క్రిస్మస్ కాలంలో, యవనస్తుల క్రిస్మస్ ఆరాధనలో మొట్టమొదటిగా యేసేపును చూసే మనం ప్రయత్నం చేద్దాం. తదుపరి అలాగుననే సైమల్టేనియస్గా అలాగే మరియ యొక్క జీవితాన్ని కూడా మనం చూద్దాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు 1వ అధ్యాయంలో 19వ వచనంలో ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మీరు చాలా జాగ్రత్తగా చదవండి. ఆ యేసేపును గురించిన ప్రతి మాట కూడా యవనస్తులకు ఆదర్శమే. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించరు. ఈ మాటకు మనం కొద్ది నిమిషాలు మనం అధ్యయనం చేద్దాం. ఇప్పుడు సాధారణంగా యూదుల సాంప్రదాయం, ఒకవేళ మన యూదుల చరిత్రను గురించి చెబుతున్నవారు చెబుతుంటుండగా మనం వినగా, లేకపోతే ఆయా చోట్ల మనం చదివితే వింటే మనకు అర్థమవుతుంది. సాధారణంగా యూదులలో పెళ్ళటండి ఇలా జరుగుతుందట. పూర్వకాలంలో మన పెళ్ళిళ్ళు కూడా ఎలా జరిగేవో, చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, అంటే మన భాషలో బోర్డు స్కూల్ పిల్లలుగా ఉన్నప్పుడే వారు అనుకుంటారట, ఇదిగో మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుంటాం అని ఆ తల్లిదండ్రులు మాట్లాడుకోవడం. అంటే పిల్లలకి అంత తెలియదు ఆ వయసులో, ఒక రకంగా బాల్య వివాహాలు జరిగేవే. అలాగన్నట్టుగా వారు అనుకుని, వారు అలాగ అనుకున్న తర్వాత వారు మెచ్యూర్ అయ్యే వరకు వెయిట్ చేసి, మెచ్యూర్ అయిన తర్వాత వారు మొదటిగా ప్రదానం చేసుకుంటారు. మన భాషలో ప్రధానం అని అంటే ఇంకేముందండి, ఈరోజు ప్రధానమైందంటే మరి రేపేపే కదండి పెళ్ళి అనే భావనలో మనం ఉంటాం. ఈరోజు కాలానికి అర్థం అవ్వాలనంటే అది నిశ్చితార్థం అని అనాలి. ఆ రోజు అలా కాదు, అప్పుడు ప్రధానం అని పిలిచేవారు, ఎంగేజ్మెంట్ అని ఇప్పుడు పిలుస్తూ ఉన్నాం. ఇప్పుడు అదే
కొంచెం అటువైపు వెళ్ళామనుకోండి, అంతర్వేదిపాలెం అటువైపు వెళ్ళామనుకోండి, జస్ట్ మార్నింగ్ 9 గంటలకే ప్రదానం చేసేస్తారు, 11-12ంటికి పెళ్లి చేసేస్తారు, గంటలే గ్యాప్ ఉంటుంది. అప్పుడు అలా కాదండి. అప్పుడు యూదుల ఆచార ప్రకారముగా వారు చేసేది ఏమిటనంటే మెచ్యూర్ అవగానే ఆ అమ్మాయికి ప్రదానం చేస్తారు. అప్పుడు 1 లేక 2 సంవత్సరాలు అలాగున్న గ్యాప్ ఇచ్చి అప్పుడు వారు వివాహానికి ముందుకెళ్తారు. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? అసలు వివాహం జరుగుతున్నప్పుడు, అందుకే మత్తయి సువార్తలో 10 మంది కన్యకల గురించి చెప్పినప్పుడు పెళ్లి కొడుకు కరెక్ట్గా ఏ టైంకి వస్తాడు కూడా చెప్పకుండా సైలెంట్గా వస్తారు. పెళ్లి కూతురు వారు అందరూ రెడీగా ఉండాలి, అలాంటి ఆచారం కలిగినట్టు. అయితే ఇప్పుడు వివాహమును నిర్ణయించుకోవడానికి ఇంకా ప్రధానమైంది టైం ఉంది. అప్పుడు వారిరువురు అబ్జర్వేషన్లో ఉంటారు. ముఖ్యంగా స్త్రీని అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఆమెకు చాలా ప్రశస్తమైన కాలం. అలాంటి కాలంలో ఒకవేళ గనక ఆమె మీద ఏదైనా నేరారోపణ వస్తే, అది రుజువు చేయబడితే, ధర్మశాస్త్రములోనే వారు ఉంటారు కనుక అప్పటికి కూడా ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచారమందు, చారత్వమందు, ఈ లైంగికమైన పాపములో పట్టబడినటువంటి వారు ఖచ్చితంగా రాళ్ళ చేత కొట్టబడతారు. అది అప్పట్లో ఉన్న విధానం. ఇప్పుడు అలాంటి సమయంలో ఒక యవనస్తుడండి పెండ్లీడికి వచ్చాడు. పెండ్లీడికి వచ్చిన అబ్బాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యింది మన భాషలో. అప్పుడు ప్రదానం చేయబడింది. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళిద్దరు కూడా ఇక భార్యాభర్తల్లాగానే పరిగణిస్తారట. ఇప్పుడు అలాగున వారిని పరిగణిస్తున్న క్రమంలో ఇప్పుడులాగా కలుసుకోవడాలు కానీ మాట్లాడుకోవడాలు కానీ ఏమీ ఉండవు. కాబట్టి ఇప్పుడు వారిద్దరు కూడా కలుసుకునే ప్రయత్నమే జరగలేదు. అలాంటి సమయంలో మనం చూస్తే ఒక పిడుగు లాంటి వార్త వచ్చి ఆ యవనస్తుడైన యేసేపు యొక్క చెవిలో పడింది. ఏమిటి వార్త? ఇదిగో నువ్వు చేసుకోబోతున్నావుగా, ఆల్రెడీ ప్రదానం చేయబడిందిగా, అదే మన భాషలో ఎంగేజ్మెంట్ అయిందిగా, ఇదిగో నీకు తెలుసా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నారు. ఇప్పుడు మీరు ఒక్కసారి కాసేపు ఆ కాలాన్ని కాసేపు మర్చిపోయి ఇప్పుడు ఈ కాలంలో ఊహించండి. ఒకవేళ ఎవరైనా ఒక అబ్బాయికి ఎంగేజ్మెంట్ జరిగితే, ఆ కాబోయే అమ్మాయిని గురించి కనుక ఏదైనా చెడు వార్త వినబడితే అసలు ఆ అబ్బాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఆ టైంలో? ఒకవేళ మీకు మీరుగానే ఊహించుకోండి. ఆ సమయంలో మీరే గనక చేసుకోబోయే అమ్మాయి గురించి ఒక యవనస్తునిగా ఆలోచన చేస్తే, అలాంటి వార్త వస్తే గనక ఎలాంటి ఆలోచనలు మనకు వస్తాయి? ఏమండి, నూనూగు మీసాలు వచ్చేసాయి, పెళ్లి వయసు వచ్చేసింది, ఇక పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఇక ఎలా చేసుకోవాలని కలలు కంటాడు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిని గురించి ఎన్నో ఊహల్లో ఉంటాడు. అలాంటి సమయంలో అతడికి వచ్చిన వార్త ఏమాత్రం మంచిది కాదు. ఇంకా చెప్పాలంటే ఏమాత్రం సంతోషకరమైంది కాదు. అలాంటి సమయంలో ఒకవేళ దూత వచ్చి ప్రజలందరికీ సంతోషకరమైన వార్తను చెప్పింది, అలాగే మరియ దగ్గరికి వచ్చి భయపడకమని చెప్పింది. కానీ యేసేపు సైడ్ మనం చూస్తే, మరియ వైపు కనుక మనం చూస్తే వారిద్దరికి ఏమాత్రం మంచి వార్త కాదు ఇది. మరి అలాంటి సమయంలో యేసేపు ఎలాగున మానసికంగా కృంగిపోతాడు. ఒకవేళ అనుకుందాం, ఇది కాస్త కొంచెం ఫ్రెండ్స్కే తెలిసింది అనుకోండి, అరే ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలకి అనేసినా లేకపోతే బిడ్డనికి అనేసినోని చేసుకుంటున్నాడు రీడు అనే మాటలు ఎంత ఘోరంగా ఉంటాయి. పోనీ అందరూ గౌరవప్రదంగా మాట్లాడతారా? ఎంత వెనక మాట్లాడతారు ఈ రోజుల్లో. ఇంకా చెప్పాలంటే మానసికంగా ఎంత కృంగిపోతాడు. ఒకవేళ ఈ అబ్బాయికి ఉన్న, ఈ యవనస్తుడికి ఉన్న రైట్సే కనుక ఆలోచన చేస్తే అతడు ఖచ్చితంగా ఆ నేరారోపణ ఏమిటో, ఆమె ప్రెగ్నెంట్ అన్నది రుజువు చేయగలిగితే గనక, సమాజంలోనికి ఆమె తీసుకురాగలిగితే, రచ్చబండి దగ్గరికి ఆమెను తేగలిగితే గనక ఖచ్చితంగా అందరూ కూడా రాళ్ళు వేసి ఆమెను ఏం చేస్తారు చెప్పండి? చంపివేస్తారు. అలాంటి సమయము అది. అలాంటి రైట్స్ ఆ బిడ్డకు ఉన్నాయి. కానీ చూడండి, ఆ యవనస్తుడు ఏమాత్రము కూడా మరొక ఆలోచన లేకుండా ఎలాగ ఆలోచిస్తున్నాడో. ఈ రోజుల్లో సమాజంలో కొదువైపోయిన ఈ రకమైనటువంటి వైఖరి ఈ క్రిస్మస్ కాలంలో ప్రతి యవనస్తుడు, ప్రతి సంఘంలో అలవరుచుకొనవలసిన వైఖరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయ్యుండి. ఎందుకు నీతిమంతుడు చూద్దాం. హీఈస్ ఎ రైచియస్ మ్యాన్. ఎందుకనంటే ఆమెను అవమానపరచనల్లక. ఏమనుకున్నాడటండి? ఆమెను అవమానపరచను. ఒకవేళ నా దగ్గర ఎవరైనా అవమానకరంగా మాట్లాడనివ్వండి, ఒకవేళ నన్ను ఏదైనా మాట్లాడనివ్వండి, కానీ నేను మాత్రం ఆమెను ఏం చేయను చెప్పండి? అవమానపరచను. ఇప్పుడు నేను ఇంకొక మాట, ఒక యవనస్తుడు క్రిస్మస్ కాలంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏమిటనంటే, నేను ఒక అమ్మాయిని నేను అవమానపరచను. నా ద్వారా ఒక అమ్మాయి అవమానపరచబడకూడదు. అది యవనస్తుడిగా యేసేపు యొక్క యాటిట్యూడ్, వైఖరి.
అంటే ఇప్పుడు ఈ రోజుల్లో యాటిట్యూడ్ అన్నప్పుడు వెంటనే గర్వానికి పర్యాయ పదంగా వాడేస్తున్నారు. వాస్తవానికి యాటిట్యూడ్ అని అంటే వైఖరి, లైఫ్ స్టైల్ అని కనబడుతుంది, బిహేవియర్ స్టైల్ అనమాట. కాబట్టి మన యొక్క వైఖరి ఎలాగుంది? ఎవడైనా మనలను మనకి తెలియకుండానే ఎక్కడో ఏదైనా మాట్లాడాడు అనుకోండి, వెంటనే కుర్రోళ్ళు ఎలా ఉంటారు ఆ ఏజ్లో, ఇంకా పెళ్లి కాకుండా రక్తం బాగా పొంగి పొరలి ప్రవహించే ఆ వయసులో, ఏడురా ఏదో అన్నామంటే ఎవడ దగ్గర, ఏడు సంగతి ఇలా బయటికి రా, రమ్మని చెప్పరాడా, ఎక్కడున్నాడు రాడా, అది ఆ టైం. అది ఇంకా చెప్పాలనంటే కనుక మనము ఏదో కలలు కానీ ఒక యవనస్తురాలని కనుక, ఒక యవనస్తుడు ఈ కాలంలో ఇక్కడ కాదు, ఒకవేళ ప్రేమించాలని అనుకున్నాడు అనుకోండి, నన్ను ప్రేమించింది నాకు సంబంధం లేకుండా ప్రెగ్నెంట్ అయ్యింది, అయినా మళ్ళీ నాకు దక్కనది ఇంకెవడికి దక్కకూడదు, నాకు సంబంధించింది ఇంకో సంబంధం ఉండకూడదు. ఎక్కడ దొరికితే ఏది ఆపరేషన్ చేసే బ్లేడ్ ఎక్కడ ఉంటుంది, కొడవలు ఎక్కడ ఉంటుంది, బాగా కత్తి ఎక్కడ ఉంటుంది, వెళ్ళిపోదాం అని ఏం చేస్తున్నారు చెప్పండి. ఒక ఆయన అన్నాడు, ఒక తెలుగు మాస్టర్ ఇలా చెప్పాడు, ఆడపిల్లంట కోడి పిల్ల కోసేస్తున్నారంట. ఎంత దుర్మార్గులండి ఈ రోజుల్లో. చూడండి ఎంత ఘోరమైన రీతిలో యవనస్తుల వైఖరి. తనకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు, తను అనుకున్నది ఖచ్చితంగా సాధించేయాలి, అది ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా సాధించాలి. ఎంత పైశాచికమైన మనస్తత్వం ఈ రోజుల్లో యవనస్తులను పట్టి పీడిస్తుంది. సి జోసెఫ్, యేసేపును చూడండి, ఆయన వైఖరి చూడండి. అంటున్నాడు, నాకు తెలుస్తుంది, వార్త నాకు చెవిని పడ్డది, కానీ నేను మాత్రం ఆమెను అవమానపరచనొల్లని దేవునికి స్తోత్రం. ఈరోజు మన యొక్క సంఘములలో యేసు ప్రభుని ఎరిగిన బిడ్డలలో అలాంటి వైఖరిని ప్రభు అనుగ్రహించును కాక. ఈ క్రిస్మస్ కాలములో మన యేసు ప్రభుని ఎరిగిన బిడ్డలముగా ఒక మంచి తీర్మానంతో నూతన సంవత్సరంలోనికి వెళదాము. నేను ఎవరిని అవమానపరచను. ఒకవేళ నన్ను ఎవరైనా అవమానపరచని, నన్ను ఎన్నైనా మాటలు అననివ్వని, నేను ఆ మాటలు పడతాను కానీ పొరపాటున ఎవ్వరిని అవమానపరచను. దేవునికి స్తోత్రం. మరి ముఖ్యంగా ఒక అమ్మాయిని నేను ఎప్పుడు కూడా అవమానపరచను. ఎంత మంచి మనస్తత్వం అండి. ఒక అమ్మాయిని నేను అవమానపరచను. యాక్చువల్గా కాబోయే భార్య అంటే అప్పటికి ఆఫ్ రైట్స్ ఉన్నాయి అతనికి ప్రదానం చేయబడి. నో, నేనేమి అలాంటివి నేను రైట్స్ ఎక్సర్సైజ్ చేయను, నేను తీసుకోను, వద్దు అని రహస్యముగా విడనాడాలని అతడు ఉద్దేశించాడు. ఇలాంటి ఉద్దేశము ఈ రోజుల్లో యవనస్తులు, ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఎంత భయపడిపోతున్నారో. కాలేజీలకు పంపాలనంటే, హాస్టల్కి పంపాలనంటే, బయటికి పంపాలనంటే మనమందరం డెవలప్ అయిందని చెప్పుకుంటున్నాం, కానీ భయపడిపోతున్న ఈ కాలంలో ఒక పురుషుని నుంచే, ఒక యవనస్తు నుంచే ఏదో ఆపద ఉందనే కదా భయపడుతున్నారు. మరైతే ఒక మాట చెప్పనివ్వండి, ఈ స్త్రీల సమాజమే గుర్తుపెట్టుకోవాల్సింది, ఖచ్చితంగా ఆ పురుషుని వెనుక ఒక తల్లి కానీ, ఒక అక్క కానీ, ఒక చెల్లి కానీ ఆ ఇంటిలో ఉంటుంది. ఖచ్చితంగా వారు కూడా బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా నీ కుమారుడు తోటి స్త్రీని గౌరవించడం నీ ఇంటిలోనే నేర్పించబడాలి. ఒక అక్క ఖచ్చితంగా తన తమ్ముడికి తోటి స్త్రీలను గౌరవించడం ఖచ్చితంగా నేర్పించి ఉండాలి. ముఖ్యంగా వాక్యం చెబుతున్నది, సంఘంలో ప్రవహిస్తున్న బోధన అనుసరించే యవనస్తులుగా మనమందరము మారిపోతుముగాక. కాబట్టి యేసేపు అబ్బా ఎంత నీతిమంతుడండి, అవమానపరచ నొల్లకూడదని ఒక అద్భుతమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ వచనంలో, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. జాగ్రత్తగా గమనించండి, ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటున్నాడంటండి. తర్వాత మనం చూస్తే స్వప్నమందు అని ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అలాగ ఆలోచించుకుంటూ పడుకున్నాడు. దాని అర్థం మనం ఆ లేఖనాలు బట్టి మనం ఎస్టిమేట్ చేస్తే ఆలోచించాడు అంటే బహుశా నిద్ర సమయంలో, గ్యారంటీగా రాత్రి సమయంలో అతడు అలాగున ఆలోచించి పడుకున్నాడు. స్వప్నమందు ఏదో ఒక కార్యం జరిగింది. ఇప్పుడు దానం చూద్దాం. సాధారణంగా ఇలాగున ఏం చేయాలి, నాకు ఇలాంటి అవకాశం ఉంది కానీ నేను ఆ అమ్మాయి జోలికి వెళ్ళను, ఆమెను అవమానపరచను, నేను ఎంతమంది ఏం మాట్లాడినా నేను అలాగే సైలెంట్గా ఉంటాను అని నిర్ణయాలు తీసుకునడానికై తాను ఆలోచించుకుంటూ ఉంటుండగా స్వప్నమందు చూడండి, దావీదు కుమారుడు అయిన యేసేపు అని అంటూ ప్రభుదూత వచ్చేసింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, సాధారణంగా నేను షమ్మా మినిస్ట్రీస్లో ఉన్న మీరు కాదు,
జనరల్గా చెప్తున్నా. యవనస్తులు ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్లి చేసుకోబోతున్నారు, త్వరలోనే పెళ్ళి అవుద్ది, పడుకున్నారు అనుకోండి. నిద్రపోయినప్పుడు సాధారణంగా ఎవరి కల్లోకి వస్తారండి? మాట్లాడలేదు. ఎవరి కల్లోకి వస్తారమ్మా? జస్ట్ మీకు మ్యారేజ్ అవ్వాలని కాదు నేను చెప్పేది. ఒకవేళ ఎవరి కల్లోకి వస్తారు? మీరు అనుకుంటున్నారు, మనసులో చెప్పర్లేండి. మ్యారేజ్ ఫిక్స్ అవ్వకముందే వచ్చేస్తున్నారంట కొంతమంది కల్లోకి. ఒకడు అంటున్నాడు, పుస్తకం తెరిచినా, సెల తెరిచినా, నువ్వే కళ్ళు మూసినా, నువ్వే కళ్ళు తెరిచినా అంటే పోయే కాలం దగ్గరికి వచ్చిందనమాట. ఈయనకి అలా కాదు. యోసేపు గారికి ఎంగేజ్మెంట్ అయ్యిందండి. ఆల్రెడీ ఒక అమ్మాయి మేరీ అనే అమ్మాయి ఫిక్స్ అయ్యిందండి. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకోబోయే యవనస్తుడికి ఖచ్చితంగా ఆ అమ్మాయి కల్లోకి రావాలి. కానీ నాకేంటి అర్థం కాలే, మరలా చదివా. ఎవరు ప్రత్యక్షమయ్యారు? నో, ప్రభువు దూత, ద ఏంజల్ ఆఫ్ గబ్రియేల్ దూత వచ్చేసింది. ప్రభు దూత వర్తమానం పట్టుకుని వచ్చింది. మెసెంజర్ ఏంజల్ వచ్చేసింది. ప్రభు దూత రావడం ఏంటేనండి అని అంటే, అప్పుడు కూడా దైవికమైన ఆలోచన యోసేపుకి. పెళ్ళికి ముందు కూడా ఏం ఆలోచన చెప్పండి? దైవికమైన ఆలోచనే. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా భారంగా ప్రార్థన చేశాడండి. అందుకే బాగా భారంగా ప్రార్థన చేసి ఆలోచించి పడుకున్నాడు. ప్రార్థనాపరుడైన యోసేపుకి దేవుడే ప్రత్యక్షమైపోయాడు. దేవునికి స్తోత్రం. మన యవనస్తులు కూడా సమస్యల మధ్యలో ఉండినప్పుడు, ఇన్ మిడ్స్ ఆఫ్ స్ట్రగల్స్, మే గాడ్, ద ఏంజల్ ఆఫ్ గాడ్ అపియర్స్ ఇన్ టు యువర్ డ్రీమ్స్. మన జీవితంలో సమస్యల మధ్యలో చిక్కుకున్నప్పుడు, ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు, ఏ కోర్సులోకి వెళ్ళాలో అర్థం కానప్పుడు, ఏ ఉద్యోగంలోకి వెళ్ళాలో అర్థం కానప్పుడు, ఏ అడుగులు వేయాలో అర్థం కానప్పుడు, నీ జీవితంలో రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో నీవు నలిగిపోతున్నప్పుడు, నీవు కూడా ఆలోచిస్తూ ప్రార్థనలో ఉంటే దేవుడే తన దూతను పంపి పరిష్కారం ఇచ్చునుగాక. ఆమేన్ చెబుదామా? యోసేపుకి చాలా టెన్షన్ అండి. మనం అనుకుంటాము చదువుకునే పిల్లలప్పుడు, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. 5వ తరగతిలో ఉండగా ఓ రకమైన టెన్షన్ ఉండేది. 6వ తరగతికి వచ్చాక 6 సబ్జెక్టులు అదో టెన్షన్. చెప్తాను తర్వాత అండి, ఏంటండి బాబు హిందీ ఏంటి, ఇంగ్లీష్ ఏంటి, అప్పుడు బోర్డు స్కూల్లో ఉండే కాదు. ఇది అనుకుంటావా? 10th క్లాస్కి వచ్చే కానీ వాళ్ళు మాస్టర్లు, ఇదిగో 10th క్లాస్ బాగా చదవాలి, ఇంకా జీవితాంతం ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది అనేవారు. నెక్స్ట్ ఇంటర్ చదివేవాళ్ళం. ఇంటర్ వచ్చాక మళ్ళీ 10th గురించి ఎవడు అడగడం. ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ, ఇదిగో ఎక్కడే జాబ్ గురించే మనం ప్రిపేర్ అయ్యేది ఎక్కడ అనేవారు. మళ్ళీ డిగ్రీ బాగా చదవాలనేవారు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇదిగో ఇవేమి లెక్కారు, పీజీని బట్టే మనకు జాబ్ ఇస్తారనేవాడు. కాబట్టి మళ్ళీ పీజీ అంటే ఏ టెన్షన్ కాడాను. మరి పెళ్ళైన తర్వాత అప్పుడు పెళ్ళి మ్యాచింగ్స్ చూస్తున్నప్పుడు, లేకపోతే పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడు, ఈ సబ్జెక్టుల కంటే అసలైన సబ్జెక్ట్ ఇప్పుడు ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలి అని నువ్వు ఎంపీసీ తీసుకున్నప్పుడు బైపీసీకి టెన్షన్ పడ్డావే, అంతకంటే టెన్షన్ ఎక్కువ. ఏ సంబంధంగా ఆయన చేసుకోవాలి, అయితే ఇంకా టెన్షన్. ఓకే, పెళ్ళి అయిపోయింది, ఏదో ఎంచుకున్నావు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా టెన్షన్ ఏంటి తెలుసా? నువ్వు పరీక్షలు రాస్తే మార్కులు వస్తున్నాయి, నువ్వు ప్రిపేర్ అయ్యి రాయొచ్చు, అసలు నీకే సంబంధం లేకుండా దేవుడే డిసైడ్ చేస్తాడు రిజల్ట్. నీకు అమ్మాయి పుడతాదో తెలియదు, అబ్బాయి పుడతాదో తెలియదు, పాస్ అవుతావో ఫెయిల్ అవుతావు కొంతన్నా నీ చేతిలో తెలిసిపోద్ది. కానీ ఇది మహా టెన్షన్. అందుకనే టెన్షన్ పడతారండి. తర్వాత పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎలాగవుతుందో అసలు తెలియదు. ఇవన్నీ అడుగడుగున టెన్షనే. యోసేపుని చూడండి, మ్యారేజ్ విషయంలో టెన్షన్ వచ్చినప్పుడు, యవనస్తుడిగా తన జీవితంలో మంచి వయసులో భయంకరమైన ఒత్తిడిలో ఉండినప్పుడు, అబ్బా ఎంత అద్భుతంగా మనం చూడొచ్చండి. హీ వాజ్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్. అతడు ప్రార్థనాపరుడు. ఆలోచించి మాత్రమే వదిలిన వాడు కాదు. నాకు తెలిసి ఖచ్చితంగా మనము ఎస్టిమేట్ చేస్తే అర్థమయ్యేది, మోకాల మీద ఉండిపోయినటువంటి వాడు. అందుకే దేవుడు, నా కుమారుడు నీ టెన్షన్ అంతా నాకు తెలుసు, నేను పరిష్కరిస్తానుగా అని చెప్పి తన దూతను పంపాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన యవనస్తుడా, ఏ విషయం గురించి నువ్వు టెన్షన్ పడిపోతున్నావో, ఏ విషయాల గురించి నువ్వు ఆందోళన పడుతున్నావో, ఏ విషయాన్ని గురించి నువ్వు కృంగిపోతున్నావో, ఏం జరగాలో నీకు ఏం జరగబోతుందో అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో ఉన్నావో, నా ప్రభు యేసేపు ద్వారా ఈ క్రిస్మస్లో నీకు చెబుతున్న మాట, నీవు నా వైపు చూడగలిగితే నేను తన దూతను పంపి ఆ రోజు పరిష్కారం ఇచ్చినట్టుగా, తన వాక్కును పంపి బాగు చేసినట్టుగా ఈరోజు తన వాక్కుని ఇచ్చి నీకు పరిష్కారాన్ని చూపిస్తాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. దూతని పంపారండి. వెంటనే చూడండి, దూత చెబుతుంది, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడొద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఎలాగంటండి?
ఇప్పుడు ఆయనకి పెద్ద కన్ఫ్యూజను ఏంటనంటే, అసలు నేను మరియకి నాకు అసలు సంబంధం లేదు, నాకు తెలిసిన సమాచారం కూడా మరియ చాలా మంచి యవ్వన బిడ్డ అని చెప్పారు, మరి ఇదేమిటి? ఒకవేళ అటువైపున మరియ దగ్గరికి వెళదాం. అసలు మరియని అడిగితే నేను పురుషుని ఎరుగని దానినే, నేను ఇది ఎలాగు జరుగును అని అంటుంది ఆమె అంత అద్భుతమైన సాక్ష్యం చెబుతూ ఉంటుంటే అసలు ఈ పిడుగు లాంటి వార్త జీర్ణించుకోలేకపోతూ ఉంటుంటే ప్రభు స్పష్టంగా చెప్పారు. అక్కడ మరియతో చెప్పారు దూత ఏమనంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అని చెప్పారు. ఇక్కడ యేసేపుతో చెబుతున్నారు ఏమనంటే, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఈ మాట ఇప్పుడు బైబిల్ ఎలా చదువుతారు కదా, వారందరూ ఎంత ఎట్టకారంగా మాట్లాడతారో. ఏమంటే పరిశుద్ధాత్మ వల్ల ప్రెగ్నెంట్ అయిపోతారంట, పురుషుడి ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భం ధరించడమా అని ఎంత విచిత్రంగా మాట్లాడతారో. ఇంకా చెప్పాలనంటే ఇది నమ్మశక్యంగా నీకు నాకు కూడా అనిపించదో. దీని గురించి బాగా ఆలోచన చేసినప్పుడు ప్రభు నాకు కొంతవరకు అర్థమయ్యేలాగా చేశారు. వాస్తవానికి యేసేపు గనుక ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందనంటే అది నమ్మశక్యంగా లేదు. కానీ యేసేపు నమ్మేశాడు. యేసేపు దాని మీద నమ్మకం పెట్టుకున్నాడు. దేవుడు చెప్పాడంటే అది వాస్తవం, ఇక నాకు డౌట్ అక్కర్లేదు అనుకున్నాడు. ఈరోజు మనం చూస్తుంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించడం ఏంటి? మనం చూస్తే కనుక ఐన్స్టీన్ అని మీరు చదువుకున్నారుగా ఫిజిక్స్లో, అందులో ఎనర్జీ మాస్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది ఫిజిక్స్లో, ఎనర్జీ మాస్ ప్రిన్సిపల్. అందులో ఏం చెప్తారనంటే, మనము ఒక శక్తిని నిర్వీర్యం చేయలేము, కానీ ఒక రూపంలో నుంచి మరొక రూపంలోనికి మార్చగలం. ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, బట్ ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ అని ఎనర్జీ మాస్ ప్రిన్సిపల్ అని. ఆ మాస్ కనుక ఎంతో తెలుసుకోవాలి, ఎనర్జీ ఎంతో తెలుసుకోవాలంటే E=mc² అని వేస్తారు ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు చూడండి అది ఎలాగున అనంటే, సపోజ్ ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, నేను మైక్లో మాట్లాడుతున్నాను, ఈ పవర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అంటారు ఇదిగో స్తంభాల మీద నుంచి వచ్చిందని బాబా, మీకు తెలీదా అని అంటున్నారేమో. ఈ స్తంభాల మీద నుంచి వైర్లన్నీ ఎక్కడికి పోయిన చివరికి తెలుసా? ఇదిగో మనకెక్కడో నియరెస్ట్ సబ్ స్టేషన్ ఉంది, అక్కడికి పవర్ జనరేట్ అయ్యి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో బొగ్గుల ద్వారా వస్తుంది, లేకపోతే నీళ్ళ ద్వారా వస్తూ ఉంది. ఎక్కడో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర, నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర, అలా నీటి ప్రాజెక్టుల దగ్గర అక్కడ జల విద్యుత్పత్తిని, అక్కడ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి దాన్ని ఈ విధంగా లైన్స్ ద్వారా తీసుకొస్తున్నారు. అందుకే కదా రీసెంట్గా ఎవరింటి మీద వారు ప్రొడ్యూస్ చేసే విధంగా సోలార్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ నీటిలో ఉన్న శక్తిని ఇప్పుడు విద్యుత్ శక్తిగా మార్చారు. అలాగే మనం ఇంకా ఆలోచన చేయండి, జనరేటర్లో డీజిల్ పోస్తూ ఉంటుంటే అందులో నుంచి వచ్చిన శక్తి మళ్ళా విద్యుత్ శక్తిగా మారి అద్భుతంగా లైట్లు వెలుగుతుంది. అదే పెట్రోల్ కనుక నువ్వు బండిలో కనుక పోస్తే కనుక అది కైనెటిక్ ఎనర్జీగా మారి, యాంత్రిక శక్తిగా మారి బండి ముందుకెళ్లే విధంగా, కారు ముందుకెళ్లే విధంగా మార్చబడతా ఉంది. అంటే ఒక శక్తి మరొక రూపంలోకి మార్చబడుతుంది. మరి ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ శక్తిని ఈ విధంగా మార్చుకునే అద్భుతమైన తెలివితేటలు మానవుడికి ఇచ్చాడే, మరి ఆ దేవుడే గనక ఈ భూలోకంలోనికి రావాలంటే పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన ఏం ధరించారటండి? రక్త మాంసములు లేనటువంటి దేవుడు ఆయన రక్త మాంసములు ధరించి పిండముగా ఆ యొక్క కన్య మరి గర్భంలోనికి వచ్చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇది ఇంకా చెప్పాలనంటే, ఒకవేళ ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న మామగారు, ఎవరైనా మీ ఇంట్లో ఉన్న మామగారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఆంటీకి ఫోన్ చేసావా, ఖత్తర్లో ఉంది కదా అన్న అనుకో, ఎక్కడ చేస్తాం బాబా, 10 సంవత్సరాల క్రితం మాట. ఇలా 13 అంకెలు కొడుతుంటే ఆడెవడం ముందు సెట అనిగాడు అని ఊరప్పుడు ఆ షేక్ గడు ఎత్తుతున్నాడు, ఆడేదేదో అంటున్నాడు, నాకు అర్థం మేరే హై అని మనోళ్ళు అనేసేవారు. అప్పుడు ఆడికి అర్థమైపోయేది మేరేని పిలవాలని. అప్పుడు వెంటనే ఫోన్ పెట్టేయాలి మనం, లేకపోతే అయిపోద్ది, బిల్లు టకాటాక వెళ్ళిపోద్ది. అప్పుడు పెట్టేసింది దాకుండి. అప్పుడు నెక్స్ట్ ఏమే అంటే నేనేనండి అని చెప్పేది. లెటర్ రాసావా, ఏసానండి, రాలేదా, చెక్ పంపానండి అందులో పెట్టి, ఏమనే క్రిస్మస్ వచ్చేస్తుందా, బట్టలు కొనుక్కోవాలి అని అంటే ఇంకా రాలేదని. ఆ చెక్కు డిసెంబర్ కల్లా ఫస్ట్ వీక్లో వచ్చేయాలి, అది మళ్ళీ కలెక్షన్కి వెళ్ళాలి, మళ్ళీ పెద్ద బ్యాంక్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, పూర్వం పెద్దలు ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, అవన్నీ 20 రోజులు ప్రాసెస్ మనీ చేతికి రావాలంటే. ఈ లోపుగా ఈ మాటలు మాట్లాడితే 200 వెళ్ళిపోయేది. అంకుల్ గారు మీరు ఏం కంగారు పడకండి, ఆ ఆంటీ గారు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఆంటీ గారిని మీరు ఇంట్లో ఎంతసేపు కలితే అంతసేపు చూసుకోవచ్చండి. అలాగే మీరు చూసుకుని మొఖాలు చూసుకుని మాట్లాడుకోవచ్చండి. అలాగే మీ ఇంట్లో కనుక ఒక రకమైన కెమెరాలు పెడితే ఆంటీ గారు మీ ఇంట్లోకి ఎవరు వచ్చారో, ఏం జరుగుతుందో అంతా చూసేచ్చండి. అక్కడ ఆంటీ గారు అన్నారు అనుకోండి, ఊరుకో బాబా, ఎక్కడ ఉన్నది ఆవిడ ఎక్కడో ఉంటుంది, సముద్రాలు దాటి వెళ్ళిపోయింది, ఆవిడ సొత్తం ఏంటి, నేనేమో ఆవిడ సొత్తం మాట్లాడతాం ఏంటి? అంకుల్ గారు నేను చెప్తున్నాను వినండి,
మీరు అరిచేతులు ఆంటీ గారిని చూసేస్తారండి అన్నారు అనుకో, ఊరుకో బాబా అరిచేతులు ఆంటీని చూడటం ఏంట్రా, నేను ఫోన్ చేయాలంటేనే పాలకులు వెళ్తున్నాను, అమలాపురం వెళ్తున్నాను, ఆ టెలిఫోన్ బూతులు ఇలా టక్ 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 మనకు కొడుతుంటే 200 అయిపోతుంది 2 నిమిషాలకి అంటాడు. అప్పుడు మరి 25 సంవత్సరాలు పోతే దాదాపుగా 2003 నుంచి 2 నుంచి ఈ సెల్ ఫోన్ విప్లవం వచ్చేసింది. ఎంత అద్భుతంగా అరచేతిలోనికే ఈ సెల్ ఫోన్ వచ్చేసి ఎంత అద్భుతంగా మాట్లాడేస్తున్నారండి. ఇప్పుడైతే ఇంకా బాగా విప్లవం వచ్చేసి ఏమంటే ఒక 200 రీఛార్జ్ చేస్తుంటే నెలంతా అవతలని సాగొట్టేస్తున్నారు వీడియో కాల్తో, వాట్సాప్ కాల్తో కదా. ఇప్పుడు ఈ టెక్నాలజీ అప్పుడు ఊహించారా? నేను అదే చెప్తున్నాను, 25 సంవత్సరాల క్రితము ఈ అరచేతిలోనే మనం చూడొచ్చు. అమెరికాలో ఉన్నవారైనా లేకపోతే ఎక్కడో ఉన్నవారైనా షమ్మాలో జరుగుతున్న ఈ క్రిస్మస్ ఆరాధన మీరు చూస్తున్నారు లైవ్లోనంటే, ఒకప్పుడు మీరు ఇక్కడ లేకపోయినా మేము ఎక్కడున్నా చూస్తామని ఎప్పుడైనా అనుకున్నారా? మరి అదే మీరు ఎక్కడో జరిగేది కూడా ఇక్కడ మనం చూడగలుగుతుంటే, మరి ఎక్కడో ఉన్న దేవుడు ఇక్కడికి రావాలంటే ఎందుకు రాలేడమ్మా? ఇంకా చెప్పాలంటే క్లోనింగ్ అని వచ్చింది, మీకు తెలుసా? అని అంటే ఒక గొర్రె పిల్ల ఉందనుకోండి, క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సేమ్ గొర్రె పిల్లను అలాగే సృష్టించేస్తారు. ఇప్పుడు మెల్లమెల్లగా మానవుడు కూడా అప్లై చేయాలనే ఆలోచనలోకి వచ్చేసాడు మానవుడు. అంటే ఎగ్జాక్ట్గా ఒక మానవుడిని తీసుకుని సేమ్ అలాంటి మానవుని సృష్టించేసే ఆ ప్రయత్నాలు క్లోనింగ్. ఇంకా చెప్పాలంటే సెల్ ఫోన్లో వచ్చింది చూసుకోండి లేటెస్ట్గా క్లోనింగ్ అని. అంటే మన మొబైల్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయో కొత్త మొబైల్ కొనుక్కుంటే సేమ్ కొత్తది అనిపించకుండా సేమ్ అదే ఆప్షన్స్లో, లేకపోతే సేమ్ వాట్సాప్ కాంటాక్ట్స్ సేమ్ అంతా అదే, జస్ట్ డబ్బింగ్ అయిపోద్ది, క్లోనింగ్ అని అంటారు. ఇంకా చెప్పాలనంటే భార్య భర్తలో మీరు వీక్గా ఉన్నారని బాధపడుతున్నారా? ఏం టెన్షన్ లేదు, మీరే పిల్లలకి అంటారు కానీ మీ ఆవిడ గారి గర్భం ధరించరా, మీ ఆవిడ గారి నొప్పులు పడరా, కానీ మీరే బిడ్డనికి అంటారు. మీ ఇద్దరితోటే, మీ ఇద్దరు ప్రమేయంతో అంటే ఎవరైనా నమ్ముతారా? మరి సరోగసి అనే టెక్నాలజీ ఏంటి చెప్పండి? పురుషుల్లో ఉన్న శుక్రకణాన్ని అలాగే స్త్రీలో ఉన్న అండాన్ని, ఆమె అండాన్ని తీసుకుని ఇంకొక అద్దె గర్భంలో ప్రవేశపెట్టి, ఇప్పుడు చూడండి సరోగసి అనేటటువంటి విధానంలో ఇంకొకరు బిడ్డని కనివ్వడం లేదా? ఇవన్నీ కూడా ఇంత మార్పులు వచ్చేస్తూ ఉండినప్పుడు, ఇన్ని రకాలైన టెక్నాలజీ వచ్చినప్పుడు, మరి ఎంత టెక్నాలజీ బుర్రను డెవలప్ చేసుకోవడానికి ఆ మానవుని సృష్టించిన దేవుడు, ఆ జ్ఞానాన్ని ఇస్తున్న దేవుడు స్వయంగా ఆయనే రావాలనుకుంటే ఇంకెంతగా ఆయన ఈ భూమి మీదకి దిగి రాగలడు చూడండి. ఆయనే శరీరధారిగా రావడానికి పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన వచ్చేసారు. దేవునికి స్తోత్రం. నేనే ఇంకొకటికి అలాంటి టెక్నాలజీ ఇచ్చానండి. అసలు నా కోసమే వాడుకోవాలనుకుంటే అసలు నేను ఎవరికి అర్థం కాని టెక్నాలజీ వాడతా. అందుకనే ప్రభు మన మానవ మేధస్సుకు అందని అద్భుతమైనటువంటి టెక్నాలజీతో ఈరోజు భాషల్లో ఆయన అద్భుతమైన రీతిలో శరీరధారిగా ఆయన అవతరించారు. పుట్టడం కాదు అంటే మన వాడుక భాషలో అలాగూ రాశారు, కానీ రోమిలికి రాసిన పత్రికలో చూసుకోండి, అక్కడ చూస్తే పుట్టెను అని ఉన్నది. దానికి ఇంగ్లీష్ బైబిల్ అంటారు ద ఫ్లెష్ మ్యాన్ కేమ్ అని ఉంటుంది. అంటే శరీరధారి అయిన మానవుడు వచ్చాడు అని ఉంటుంది. కాబట్టి శరీరధారిగా వచ్చారండి. కాబట్టి ఇదంతా పెద్ద ఎక్స్ప్లెనేషన్ చేయకపోయినా ఒక్క మాట చెప్పాడు, ఏమని? దూత పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. అంతేనండి, ఆ మాటకు లోబడిపోయాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు రే ప్రార్థనకి వెళ్దాం అన్నాం అనుకోండి, ఏ ఊరు డాడీ, ఆర్కెస్ట్రా వాళ్ళు ఎవరు, స్పీకర్ ఎవరు, ఈరోజు ఎవరు వస్తారు, ఎన్ని ప్రశ్నలు అడుగుతారు పిల్లలు. తల్లిదండ్రులు పిల్లలకి ఏదన్నా మాట చెప్పారు అనుకోండి, ఎందుకు డాడీ, ఏంటి మమ్మీ, ఎలా మమ్మీ, ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఎదురు తిరగకుండా విధేయత చూపేవారు ఎంతమంది ఉన్నారు. కానీ యేసేపు చూడండి, స్వప్నమందు దేవుని స్వరాన్ని విన్నాడు. అందుకనే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు, హీ వాజ్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్. హీ వాజ్ నాట్ ఓన్లీ రైటియస్ మ్యాన్, హీ వాజ్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్. అతడు అవమానపరచకుండా ఉండాలని మంచి వైఖరి కలిగిన వాడు. రెండవదిగా ప్రార్థనాపరుడు. మూడవదిగా చూస్తే ఆ మాటను నమ్మినటువంటి వాడు. అందుకని మనం చూస్తే 24వ వచనంలో యేసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. దూత చెప్పినప్పుడు అలాగేనండి అని చెప్పి మరలా మేలుకున్న తర్వాత మారిపోలేదు. అతడు ఖచ్చితంగా ప్రభుదూత చెప్పినట్టుగా అతడు మేల్కొన్న తర్వాత తన భార్యను చేర్చుకున్నాడు. అనగా హీ వాజ్ ఏ ఒబీడియంట్ మ్యాన్. అతడు విధేయత కలిగినటువంటి వాడు. నేను చేయి పైకెత్తమని అనడం లేదు. యవనస్తురాలిగా ఉన్న యవన సహోదరులారా, ఎంతమంది నిజంగా మీ పెద్దలకు, మీ అమ్మా నాన్నగారికి మీరు లోబడుతున్నారు? ఎంతమంది నిజంగా మీ దైవజనులకు లోబడుతున్నారు? ఎంతమంది హృదయపూర్వకంగా దేవుని మాటకు లోబడుతున్నారు?
యేసేపు ఈరోజు ప్రతి క్రిస్మస్లో కూడా గుర్తు చేసుకోవాల్సిన ఒక మంచి యవనస్తుడు, యేసయ్యకు తండ్రిగా ఉండే భాగ్యాన్ని పొందినవాడు. ఇంకా చెప్పాలంటే ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి తన పేరును దేవుడు అద్భుతంగా యేసయ్యకు తండ్రిగా ఉండే భాగ్యం ఇవ్వడం ద్వారా ప్రభు అలాంటి ఆధిక్యత ఇచ్చాడు. ఈరోజు నిన్ను కూడా ప్రభు చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఆయన కూడా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిలాగా చేయాలనుకుంటున్నారు. ఒక యవన దైవజనుడు అతి చిన్న వయసులో ఈ పరిచర్యను ప్రారంభించాలని కంకణం కట్టుకుని 16 సంవత్సరాల క్రితం ఈ అమలాపురంలో అడుగుపెట్టి ఎంతగా తన త్యాగం ద్వారా ప్రభు మహిమపరచబడుతుంటే, ఈరోజు నీ తల్లిదండ్రుల మాట వింటే, ఆ ప్రభు మాటకి లోబడితే, ఆ పెద్దలకు నువ్వు గౌరవించి లోపడగలిగితే అసలు నిన్ను ఏ స్థాయిలో పెడతాడో ప్రభు ఎప్పుడైనా ఊహించుకున్నావా? ప్రభు మాట విధేయత చూపితే మీరెక్కడ కూర్చున్నారో ఇక్కడ దేవుడు మహిమపరచబడే విధంగా ఒక యవన సేవకుని నువ్వు మీసాల వయసులోనే ప్రభు ఎన్నుకొని ఎంత ఘనమైన పరిచర్య జరిగిస్తే, ఈ రోజు నువ్వు అదే దేవునికి లోబడితే, అదే తల్లిదండ్రులకు లోబడితే, అదే పెద్దలకు నువ్వు గౌరవిస్తే అసలు నిన్ను ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసేపు హి వాజ్ ఎ ఒబీడియంట్ మ్యాన్. అద్భుతమైన విధేయత కలిగిన వాడండి. ఈ రోజుల్లో అందరూ బాపోతున్నారు, మా ఊడు మా మాట అంటలేదండి. అందరూ ఇదే పాస్టర్ గారు అందరికీ చెప్పే కంప్లైంట్ ఇది, మా ఊడని మాట అంటలేదండి. 10th క్లాస్ వరకు బాగానే ఉన్నాడండి, తర్వాత కాలేజీకి వెళ్ళాక మారిపోయాడండి, మా మాట అసలు లెక్క చేయట్లేదండి, ఎదురు సమాధానం చెప్తున్నాడు. ఒకప్పుడు 10th తర్వాత, ఇప్పుడైతే మరీ ఘోరం, 7th దాటగానే ఘోరమైన రీతిలో ఈ వైఖరి మారిపోయింది. ఒకప్పుడు పెద్దలకి గౌరవం ఇచ్చేవారు, ఇప్పుడు పెద్దల్ని ఆట పట్టిస్తున్నారు, పెద్దల్ని కామెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు టీచర్స్ అంటే ఎంత గౌరవించేవారు, తల్లిదండ్రులు అంటే ఎంత గౌరవించేవారు, మా నాన్నగారు, మా డాడీ, మా మమ్మీ ఎంత. ఇప్పుడు ఈ రోజుల్లో కుర్రోళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడుకుంటున్నారు. మా ఓడే మరి చేదత్వం అంటున్నాడు ఒకడు. ఏంటి మా ఓడికి మరి చేదత్వం, డబ్బులు అడిగితే అస్తమాటలు ఇవ్వడం మీ ఓడా? ఇప్పుడే నీవు ఈ వయసులో మీ నాన్నగారిని డాడీ అనకుండా, నాన్నగారు అనకుండా నువ్వేమంటున్నావు? మా ఓడు అన్నావు. అప్పుడు నీకు ఖచ్చితంగా దేవుడు కొడుకుని ఇస్తాడు. అప్పుడు నిన్నేమంటాడు? అది ఆలోచించుకున్నారు ఎప్పుడైనా? ఆలోచించారు ఎప్పుడైనా? మా ఓడా అసలు తండ్రిని తల్లిని గౌరవించే విధానం. ఇదిగో అమ్మని నువ్వు ఎక్స్ట్రాలో ఏం మాట్లాడుకో అని అమ్మని అంటవా? ఏంటండి ఘోరం? అమ్మకి ఏమి తెలియదు అంటవా? ఎంత ఘోరంగా మారిపోయిన జనరేషను. కాబట్టి ఆలోచించండి. యేసేపు హి వాజ్ ఎ ఒబీడియంట్ మ్యాన్, విధేయత కలిగిన వాడు. నేను హృదయపూర్వకంగా వినమ్రంగా నేను చెప్తున్నాను, ఎవరైతే తల్లిదండ్రులకు దేవునికి లోబడతారో, వారికి తలదించుకుంటారో, వారి దగ్గర తలొగ్గుతారో, నిన్ను సమాజంలో తల పైకెత్తుకునేలాగా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక నెక్స్ట్ మాటకి వెళ్తామా? ఇంకా యేసేపుని చూస్తే 25వ వచనం, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అబ్బా, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అంటే ఇలా చెప్తున్నందుకు మీరు అన్యథా భావించాలని కాదు. ఒకవేళ మందిరాల్లో చెప్పకుండా దైవజనులు ఆగుదామని అనుకుంటున్నా, పనికి మాలిన కొన్ని ఛానల్స్, పనికి మాలిన ఫ్రెండ్స్, పనికి మాలిన వ్యవహారాలు చేసేవారు చెడు విత్తనాలు యవనస్తుల బీజాల్లో వేస్తున్నారు కనుక ఆ బాధ ఏది ఇక్కడ జరగడం మంచిది కనుక ఆ మాట కొంచెం ఒక మాట చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటనంటే, ఆమెను ఎరుగకుండెను అని అంటే మరియతో పాటే ఉన్నాడు బిడ్డను కనువరకు. కానీ మరి ఏ విధమైన భౌతికమైన సంబంధం, ఏ విధమైన శారీరక సంబంధం, ఇంకా చెప్పాలంటే ఏ విధమైన ఫిజికల్ ఇంటర్ కోర్స్, ఏ విధమైన ఫిజికల్ రిలేషన్ లేకుండా దూరం పాటించాడు. దాన్నే అంటారు పవిత్రత. యవనస్తుడైన యేసేపు పవిత్రంగా కాపాడుకున్నాడు. తన యొక్క కాబోయే భార్య యొక్క పవిత్రతను కాపాడాడు. దాన్ని అంటారు సెల్ఫ్ కంట్రోల్డ్ యంగ్ మ్యాన్. నిగ్రహ శక్తి కలిగిన పవిత్రతతో ఉండిన యవనస్తుడు. ఈ రోజుల్లో చాలా భయంకరంగా ఈ విషయంలో యవనస్తులు చెడు సలహాలు యవనస్తులకు చెబుతూ, ఇంకా చెప్పాలనంటే ఘోరమైన రీతిలో యువతను తప్పుదో పట్టిస్తూ పాడు చేస్తున్న ఈ లోకంలో ఖచ్చితంగా చెప్పాలి, ఎవరైతే వివాహం అయ్యేంత వరకు తమ శరీరాలను కాపాడుకుంటారో, తమ పవిత్రతను కాపాడుకుంటారో, తమ భక్తిని కాపాడుకుంటారో, మనం చరిత్రలో చూసినా బైబిల్ చరిత్రలో చూసినా వారందరూ ఎవరికి అందనంత స్థాయికే వెళ్ళారు తప్ప కానీ
ఎవ్వరు క్రింద స్థాయిలో లేరు. యోసేపును పాత నిబంధనలో చూడండి, తన యొక్క యజమానుడు అయినటువంటి పోతీఫర్ యొక్క భార్యతో తప్పిదం చేసే అవకాశం వచ్చినా తాను వెళ్ళక్కర్లేదు పాపం చేయడానికి. పాపము చేసే అవకాశమే తన దగ్గరికి వచ్చినా నేను అపవిత్రుడు కాకూడదని దేవునికి భయపడిన వాడిగా తన యథార్థతను కాపాడుకోవడం చేత మొదట్లో చిన్నచూపు చూడబడ్డాడు, హేళన చేయబడ్డాడు. కానీ ప్రభు అడుగడుగున ఉన్నాడు. ఏం దక్కింది? మొదట్లో మరింత అవమానమే మిగిలింది జైల్లోకి వెళ్ళడం ద్వారా. కానీ నా ప్రభు అద్భుతమైన ట్విస్టులు ఇస్తాడు. నువ్వు భక్తి కలిగి పవిత్రంగా ఉంటే ఒకేసారి ప్రమోషన్ ఇవ్వడు, నిన్ను అనేక మలుపులు గుండా తిప్పుతారు. ఆ ప్రభు తిప్పిన తర్వాత ఎవరికి అర్థం కాని విధానములో చెరసాలలో నుండి సింహాసనానికి నడిపించాడు. నా దేవుడి గట్టిగా చప్పలు కొట్టి మహిమపరుద్దాం. ఇది ఎవ్వరు చేయని పని. ఆ రోజుల్లో ఆ యోసేపును చూడండి, పాత నిబంధనలని యవనస్తులు ఎంత వెటకారంగా మాట్లాడుకుంటారు తన జీవితాన్ని గురించి. చెయ్యని నేరానికి అతన్ని ఘోరంగా చెరసాల్లో పెడితే ఏదో చేసుంటాడు లేరా అనే మాటలు పలికినప్పుడు ఎలా గుండె పగిలిపోయి ఉంటుంది. నేను నేరం చెయ్యనందుకు చెరసాలకి వెళ్తున్నానని యోసేపుకు తెలుసు. కానీ ప్రజలు అనుకుంటున్నారు వీడు ఏదో చేసుంటాడు నమ్మి ఇంట్లో పెట్టుకుంటే అని. అలాంటి మాటలు వినబడుతున్నప్పుడు గుండెలు పగిలిపోతున్నాయి. కానీ పైన ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. నా దేవుడు సిగ్గుపరచలేదండి. ఒక మాట చెప్పమంటారా? నా జీవితాన్ని కట్టుకోవడానికి అదే ఆదికాండం 39వ అధ్యాయం నా యవ్వన జీవితంలో మొట్టమొదటిగా 1998లో మా ప్రక్కనే ఉన్న ఐపీసీ చర్చిలో అక్కడ నేను వాక్య ఉపదేశం ప్రారంభించాను చెప్పడం 98లో. అప్పుడు చెప్పినప్పుడే నేను నిర్ణయించుకున్నా, యోసేపులాగా నేను ఉండాలి అని నిర్ణయించుకున్నా. నా ప్రభు నా యొక్క కమిట్మెంట్ని చూశారు, ఆ కాపాడుకునే కృపనిచ్చారు. దేవుని మహాకృపను బట్టి యవనస్తులు కనుక నా గురించి చెప్పాలని కాదు, మీకు కొంచెం ఇన్స్పిరేషన్ కొరకు ఆంధ్ర యూనివర్సిటీలో చదివే భాగ్యం ప్రభు ఇచ్చారు. ఆ రోజుల్లో ఇప్పుడంటే ఈజీగా ఉంది, కానీ ఒక్కొక్క సీట్ ఉంటుంది క్రిస్టియన్కి. ఆ ఒక్క సీట్ ఆ సంవత్సరం నాకు వచ్చింది రాష్ట్రం మొత్తంగా. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ చదువుకున్నాను. అందరికీ కాదు అవకాశాలు. ఇదిగో శామ్యూల్తో పలానా వారితో మనం అందరం కలిసి సినిమాకి వెళ్దాం, కోర్సు అయిపోతుందిగా అని అమ్మాయిలు కబురు పెట్టారట కొంతమంది. ఏమని? మంచోళ్ళు కదా మీరు, మీ నలుగురు మేము నలుగురు అందరం సరదాగా లాస్ట్గా వెళ్ళిపోతాం కదా వచ్చే నెలలో అని చెప్పి సినిమాకి వెళ్దామని యూనివర్సిటీలో కబురు పెట్టారు. అరే ఆదివారము అని కాదురా, అసలు సినిమాలకి నేను రాను, సినిమా తెరే నేను చూడలేదురా. ఎప్పుడు నాకు తెలియనప్పుడు స్కూల్లో జురాసిక్ పార్క్ అనే సినిమా తీసుకెళ్ళా, ఆ తెర కూడా నాకు సరిగ్గా గుర్తే లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు సినిమా హాల్లోకి అడుగు పెట్టలేదురా. నా ప్రభుకి నేను కమిట్ అయిపోయాను ఎప్పుడు 16 సంవత్సరాల క్రితం, 16 వయసులోనే. కాబట్టి నేను ఎలా వస్తాను అనుకుంటున్నాను రారని చెప్పా. చాలా హేళనగా మాట్లాడారు. నా ప్రక్కనే ప్యాకెట్ ఆడేవారు అర్ధరాత్రి వరకు. నేను పడుకున్న తర్వాత వచ్చి ఆడుకునేవారు నా రూమ్మేట్తో. ప్రభు కొరకు సమర్పించుకుంటూ యథార్థంగా కాడి మీద చెయ్యి వేసి, అప్పటికే నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి యవనస్తులు పరిచయం చేస్తూ వచ్చాను. ప్రభు నన్ను చూస్తూ వచ్చారు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను తీసుకున్న ఆ నిర్ణయాన్ని ప్రభు అమలుపరచడానికి కృప చూపించి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా తల ఎత్తుకునేలాగా సగర్వంగా నిలబెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. అలాంటి కృప ప్రభు ఇచ్చారు. నేను ధైర్యంగా నేను చెప్తాను, మిమ్మల్ని వినమ్రంగా వేడుకుంటాను, టేక్ ఏ బోల్డ్ డెసిషన్. ఎవడేమనుకున్నా మనకు పర్వాలేదు, ఎవరిని హేళనగా మిమ్మల్ని మాట్లాడినా పర్వాలేదు. నేను వివాహం అయ్యేంత వరకు పరిశుద్ధంగా పవిత్రంగా నా శరీరాన్ని నా మనసుని కాపాడుకుంటానని మీరు నిర్ణయం తీసుకోగలిగితే, నా ప్రభు నేను చెప్తున్నాను, అలాంటి నిర్ణయాన్ని కమిట్మెంట్ని ప్రభు చాలా కనపరుస్తారు. అంత ఎందుకంటే భోజనంలో కమిట్మెంట్ తీసుకున్నాడండి కుర్రాడు. అబే ఇలాంటి మేము భోజనాలండి, ఇలాంటి పానాలు మేము తాగం సార్, మాకు అలవాట్లేదు, మాకు మామూలుగా చిక్కుడికాయ కూర అండి, వంకాయ అండి, బెండకాయ అండి, అవి చాలండి అన్నట్టుగా. ఇంకా చెప్పాలంటే అక్కడ మనం చూస్తే కనుక పక్కా వెజిటేరియన్ కోరుకున్నాడు, ధాన్యపు గింజలు కోరుకున్నాడు. అలాంటి ఆహారాన్ని తింటే అతడు ఏమైనా గ్లామర్ తగ్గిపోయిందా? ఎక్కడైనా బలం తగ్గిపోయిందా? ఎందుకు తినలేదని అంటే మాంసం ఇష్టం లేక కాదు, మాంసం తినే అలవాటు లేక కూడా కాదు. ఆ మాంసం తింటే, ఆ ద్రాక్ష రసం తాగితే నేను అపవిత్రం అయిపోతా. కాబట్టి నాకు వద్దన్నాడు.
నా ప్రభు అప్పుడే డిసైడ్ అయిపోయాడట, ఈ యవనస్తుని నేను అందరికంటే పైన పెట్టాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా చూసుకోండి, యవ్వన కాలంలో ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో, నిర్ణయాలు తీసుకుంటారో, ఆ నిర్ణయాలే మార్చేస్తాయి. మీ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంట. నేను అంటున్నాను, ఐడియా కాదు, మీ డెసిషన్, మీ యొక్క నిర్ణయం, మీరు ఏదైతే డిటర్మినేషన్ అని అంటారు, మీరు ఏదైతే స్థిర నిర్ణయం తీసుకున్నారో అదే మీ జీవితంలో గొప్ప మలుపుగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే నేను అలా బలవంతం చేయట్లేదు. మీలో కొంతమంది వాక్యం విన్నప్పుడు మీరు అనుకుంటారు ఏమనంటే, నేను అయ్యగారు వాక్యం చెప్పగా ప్రభు నాకు ప్రేరేపణ ఇచ్చారు, నేను ఈ చెవులకి, ఈ మెడలోని ఇవన్నీ నేను తీసేసుకుంటాను అని మీరు నిర్ణయం తీసుకున్నారు. నేను మిమ్మల్ని ఆ దిశగా బలవంతం చేయడానికి కాదు నేను చెప్తున్నాను. మీకు వాక్య ప్రబోధన జరిగినప్పుడు మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు. మీకు తెలుసా, ఒకవేళ అదే నిజంగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి అదే నిర్ణయం తీసుకుంటే అదే మీకు మలుపుగా ఎలా చేస్తారో తెలుసా? వెతుక్కుంటా 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 వస్తారు. ఎవరో ఏ వ్యక్తి కొరకు ఎదుర్కొంటూ వెతుక్కుంటూ వస్తారో తెలుసా? ఏవండి, యవనస్తురాలయ్యుండి వస్తువులు లేకుండా అమ్మాయి కావాలండి అని వచ్చి అడుగుతారు. అలాంటి మలుపు దేవుడు ఇస్తాడు. అది దేవుని యొక్క విధానాలు. ఒకవేళ నీవు గనుక ఇలాంటి ఫలానా ఆహారం పుచ్చుకోకూడదు, ఫలానా ఫ్రెండ్షిప్ నీకు ఉండకూడదు, ఫలానాది చూడను, ఫలానాది చెయ్యను అని నిర్ణయం తీసుకున్నావు అనుకో, ఆ నిర్ణయాన్ని బట్టి అలాంటి వ్యక్తి నాకు అల్లుడిగా రావాలని, అలాంటి వ్యక్తి నాకు కోడలుగా కావాలని వెతుక్కుని వస్తారు. దేవునికి స్తోత్రం. నా అత్తవారు ఊరు విజయవాడ, గన్నవరం. చాలామంది అన్నారు, ఏంట్రా బాబు అక్కడికి పోయే వేగంగా అంత దూరం వెళ్ళిపోయి ఈస్ట్ వెస్ట్ ఇంకెక్కడ దొరకలేదు అన్నాడు. మా నాన్నగారు పెంతుకొస్తే పాస్టర్ గారు, మా ఇంట్లో ఎవరో వస్తువులు పెట్టుకోము. మా నాన్నగారు ఏం వెతికారు అని అంటే, వస్తువులు పెట్టుకొని అమ్మాయిలు మాకు ఈస్ట్ వెస్ట్లో దొరకలే పెంతుకొస్తే అమ్మాయిలు. అందుచేత కృష్ణా జిల్లాలో అక్కడ ఐపీసీలో దొరికారు. అందుకని మా నాన్నగారు అంత దూరం వెళ్ళిపోయారు. నేను అంటున్నాను ఈ మాట చెప్పడంలో, అంటే ఒక డిటర్మినేషన్ మీరు తీసుకుంటే, ఒక స్థిర నిర్ణయం మీరు తీసుకుంటే, దేవుడు ఆ నిర్ణయాన్ని గౌరవపరిచి నీ కొరకే పరిస్థితులన్నీ కూడా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు దానియేలు కొరకే అన్నట్టుగా 120 మంది అధికారులు పెట్టాడు, దాని మీద 3 మంత్రులు పెట్టాడు, దాని పైన ప్రైమ్ మినిస్టర్గా ఎవరిని పెట్టాడండి? దానియేలును పెట్టించాడు. నా దేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసేపు తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు కనపరిచి అద్భుతమైన రీతిలో చరిత్రలో నిలిచిపోయేలాగా చేశాడు. ఏ సెల్ఫ్ కంట్రోల్డ్ యంగ్ మ్యాన్, ఇంకా చెప్పాలంటే హోలీ మ్యాన్, పవిత్రత కలిగినటువంటి వాడు. ఎంత అద్భుతం. 4 మాటలు యేసేపు నుంచి మనం చూస్తున్నాం. మనం చూస్తే మొట్టమొదటిగా అతడు నీతిమంతుడు. ఎందుకనంటే ఇతరులను అవమానపరచనలనేవాడు. రెండవదిగా చూస్తే ప్రార్థనాపరుడు. సమస్య వచ్చిందా, వర్రీ అవ్వడం కాదు, ప్రార్థించమని చెప్తున్నాడు ప్రభు యేసేపు ద్వారా. మూడవదిగా చూస్తే విధేయత కలిగిన వాడు. హీ వాజ్ ఎ ఒబీడియంట్ మ్యాన్. అలాగే 4వదిగా చూస్తే హీ వాజ్ ఎ సెల్ఫ్ కంట్రోల్డ్ మ్యాన్. నిగ్రహ శక్తి, పవిత్రత కలిగినటువంటి వాడు కదా. మరి అలాంటి యేసేపుకి తగ్గ భార్య దొరికింది. ఎవరో? మేరీ గారు. ఆమె ఎలాంటిదో మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో. అసలు ఏ పురుషుని నేను ఎరుగని దానినే అని ధైర్యంగా చెప్పిందండి. ఆ రోజులట యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు చాలామంది ఎదురు చూశారట. నా కడుపును పుట్టాలని వ్రతాలు చేసేవారట, మొక్కులు మొక్కుకునేవారట. కానీ మరియకే ఎందుకు అవకాశం దొరికిందో తెలుసా? ఆ కన్యకలందరికంటే కూడా యోగ్యురాలుగా ప్రభు ఎవరిని ఎంచుకున్నారు? మరియను ఎంచుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆమె కూడా అంతే, సేమ్ దేవుడు ఏ మాట చెప్తాడో ఆ మాటకు లోబడుతుంది. ఆమె కూడా అంతే సేమ్. ఏం చేస్తుంది చెప్పండి? ఏమాత్రము కూడా అపవిత్రమైన సంబంధము లేకుండా ఏ పురుషుని ఎరుగని దాననే అని చెబుతుంది. ఆమె కూడా ఎలాంటి అవమానాలకైనా సిద్ధపడిపోయింది. అండ్ అంత ఘోరంగా ఆమెకే కదా స్వయంగా ఎన్ని మాటలు అంటారండి, ఎన్ని భయంకరమైన మాటలు వస్తాయండి. మాటల వల్ల కలిగే నొప్పికి, మాటల వల్ల కలిగే అవమానాలకి, నిందలకు ఆమె సిద్ధపడిపోయి ఆమె దాని కొరకు ఎస్ అని దేవుని దూతకు చెప్పింది. ఇదిగో అలాగు జరుగునుగాక అని ఆమె ఒప్పుకున్నది. కాబట్టి ఎంత విధేయత కలిగిందో. ఈ రోజుల్లో యవనస్తురాలైనటువంటి వారు కూడా మరీలాగా అలాంటి కమిట్మెంట్ ఉంటే, అలాంటి పరిశుద్ధత ఉంటే ఎలాంటి అద్భుతమైన జీవితాలు మీకు ఇవ్వబోతున్నారో నేను అనుకుంటున్నాను. మరి పాస్టర్ గారు ఎందుకు ఇలాంటి కుడికి పెట్టారో?
కనుక తప్పకుండా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్న దేవుడు మీరు ఈరోజు కూడికలు తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన ఘనపరచునుగాక. మీరు ఖచ్చితంగా మా అయ్యగారు మా కొరకు ఇలాంటి బాధలు వినిపించారు, మేము ఏసేపు మరణి గురించి విన్నాము, ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు మా లైఫ్ని టర్న్ చేశాయని చెప్పే రోజు మీ జీవితంలో వచ్చనుగాక. ఇక ముగింపులోకి వెళ్తూ, ఆ రోజుల్లో ఏసేపు మరియలు ఇలాగ అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో శరీరధారిగా ఉద్భవిస్తే వెంటనే గొల్లలు వచ్చారండి, తర్వాత జ్ఞానులు వచ్చారు. ఈ జ్ఞానుల గురించి మనం కొన్ని నిమిషాలు ముగింపులో చూద్దాం. ఎందుకనంటే యవనస్తులే కనుక ఆ రిలేటెడ్గానే నేను ఆ వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందులోకి అమలాపురం వారంటే మహాజ్ఞానం కలిగిన వారు. దేవుడు అలాగన మిమ్మల్ని అందరినీ దీవించని గాక. ఊరికనే చెప్తున్నాను అనుకుంటున్నారా? నాకు ఈ ఊరితో 12 సంవత్సరాల అనుబంధం. ఎన్ని సంవత్సరాలు? 2005 నుంచి 17 వరకు ఇటు మొత్తం ఊర్లన్నీ కూడా ఐడియా ఉంది. ప్రజలందరూ కూడా తెలుసు. మహాజ్ఞానం కలిగిన వారు ఆవిలితే పేగులు లెక్కేసేస్తారు. అవతల మాట్లాడుతుంటే ఎదురు ఎలా చెప్పాలో తెలియజేసుకుంటారు. ముందే అన్నీ కూడా సిద్ధపడిపోతారు. మీకు చెప్పడం నిజంగా జాన్ వెస్లీ గారికి అంత భాగ్యం. దేవునికి స్తోత్రం. ఎంతమందిని ప్రభు వైపు నడిపిస్తున్నారనంటే ఆయనకి ఎంత జ్ఞానం ప్రభు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మీరందరూ జ్ఞానులు. అయితే ఈ జ్ఞానులాగా ఉన్నారో లేదో మీరు చూడాలి. అక్కడ మనం చూస్తే జ్ఞానులైన వారు నెక్స్ట్ పేజీ తిప్పితే 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంటే అక్కడ 9వ వచనంలో వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు వచ్చి మీదుగా నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. ఓకే, రైట్. ఇప్పుడు జ్ఞానులు యేసు ప్రభు ఇంటికి వచ్చారు. విచిత్రం తెలుసండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతకాలం అయిందో తెలుసా? మనం అనుకుంటున్నాం క్రిస్మస్ కిట్ వేసారు అనుకోండి, మీరు వేయరు. మంచివారు, తెలివైన వారు, ప్రభువుని ప్యూర్గా ఆరాధించాలని మనసు కలిగిన వారు. నిజంగా ఎంతసేపు ప్రసంగం చెప్తే పక్క నుంచి ఎవరికి ఈ పాటికి నాకు ఎన్ని మెసేజ్లు వచ్చేసినావు. అయ్యగారండి ఆడికి గెటప్ పోతుంది అంటండి, చెమటలు ఎట్టేస్తున్నాయి అంటండి, ఆడు బట్టలు చించేసుకుంటున్నాడు, కదిలిపోతున్నాయండి, త్వరగా ముగించేయండి అందరూ. మీరు అలాంటి వారు కానందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాస్టర్ గారి మాట ఎవరంటలేదండి, అయ్యగారు స్కిట్ వేయాలండి, అవి వేయకపోతే ఎలాగండి అంటున్నాడు ఒకడు. మా పిల్లల్ని డ్యాన్సులు పెట్టాలండి అంటున్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు ఈ క్రిస్మస్లు డ్యాన్సుల కోసం స్కిట్ల కోసం చేశారా, లేకపోతే ప్రభువుని ఆరాధిస్తూ మధ్యలో అందులో కూడా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? సందేశం తక్కువ, ఇదే ఎక్కువైపోయింది కదా. మీరు ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఇక్కడ స్కిట్ వేసినప్పుడు అక్కడ వెంటనే మరియమ్మ గారు వాళ్ళు ఎవరు వచ్చేస్తారు? యేసుప్రభు వారు వచ్చేస్తారు. వెంటనే మేకలు పట్టుకుని ఎవరు వచ్చేస్తారు? గొర్రెలు వచ్చేస్తారు. వచ్చినప్పుడు వెంటనే ఒకటి స్టార్ లాగేస్తూ ఉంటాడు, లాగేస్తూ ఉంటాడు. బంగారము సాంబ్రాణి బోలం పట్టుకుని ఎవరు వచ్చేస్తారు? జ్ఞానులు వచ్చేస్తారు. మనం అనుకుంటాం ఇంకేముంది, వీళ్ళు వచ్చిన 2 నిమిషాలు ఆలోచించారు అనుకుంటాం. అంటే ఆ స్కిట్ చూసి అలాంటి అర్థంలోకి వెళ్ళిపోతాం. కానీ బైబిల్ ఎరిగిన వారు అందరికీ, మీరు మహాజ్ఞానులు అని చెప్పారు కదా, మీకు తెలుసు ఎంతకాలానికి వచ్చారు వారు? 2 సంవత్సరాలకి వచ్చారు. అమ్మ ఎంతకాలం వచ్చారు? 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. ఎలాగో మీకు అందరికీ తెలుసు. ఎందుకనంటే అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను గారు ఖచ్చితంగా 6 నెలలు ముందుగా ఆయన పుట్టారు. ఆయన 6 నెలలు ముందుగా పుట్టడం చేత తర్వాత యోహాను గురించిన వర్తమానం విన్నారు. అలాగే యేసు ప్రభుని గురించిన వర్తమానం జ్ఞానుల ద్వారా మనం చూస్తే కనుక హేరోదు రాజు గారు విన్నారు. అక్కడ లెక్క కట్టించారు. బాబు ఎప్పుడు బయలుదేరారు సార్? 2025 డిసెంబర్కి వచ్చామండి. ఎప్పుడు బయలుదేరారు సార్ అంటే 2023 డిసెంబర్లో బయలుదేరాం సార్ అన్నారు. వెంటనే ఓర్ని అయితే ఈ లెక్కనే 2 సంవత్సరాల క్రితం బయలుదేరారా అని చెప్పి వారు ఏం చేశారంటే 2 సంవత్సరములు ఆ లోపు వయసు ఉన్నటువంటి వారందరినీ కూడా ఏం చేశాడు హేరోదు రాజు? చంపించి వేశాడు. 2.5 అనుంటే కనుక యోహాను గారిని కూడా వేసేద్దరు. కాబట్టి అక్కడ 2 సంవత్సరాలు అనడంతో యోహాను తప్పాడు. అక్కడ మనం చూస్తే 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరూ చనిపోవడానికి ఈ జ్ఞానులు కారణమయ్యారు, వాళ్ళ అజ్ఞానం చేత ఒక చోట. సరే, అది మనం చూద్దాం. ఇప్పుడు ఈ జ్ఞానులైనటువంటి వారు మొట్టమొదటిగా సుగుణం ఏంటనంటే వారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. అక్కడ వారి గురించి చెప్పబడిన మాట, వారు అక్కడ జాగ్రత్తగా ప్రయాణం చేసి వచ్చినప్పుడు దేవుని చూడవలనట. 2వ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి. మేము యేసయ్యను చూడాలి, మేము పూజించాలని వచ్చామన్నారు. ఈ జ్ఞానంలో మనము తెలుసుకొనవలసిన, అవలంబించవలసిన లక్షణం ఏంటంటే జ్ఞానులైనా కానీ
వారు యేసయ్యను చూడాలని ఆశ కలిగినటువంటి వారు. యవనస్తుడివైన నీకు ఏ ఆశ ఉంది? యవనస్తులు అడిగామనుకోండి, అన్నయ్య ఆ జావా అంటారన్నయ్య, ఆ బుల్లెట్లో ఒక్కసారైనా నడపాలని ఉందని అంటాడు ఆవిడ. ఇంకొకరిని అడిగామనుకో, అన్నయ్య అది ఈ మధ్య ఎలా ఎత్తుకుంటాను చూసావా, ఆ బండి కొని దెబ్బ టైర్లు ఉండి ఇలాగ వెనకాలోడు ఎక్కాడు అనుకోండి, బ్రేక్ అయితే పడిపోవాలి వచ్చేదరా, ఆ బండి వాడనియా రింగ్ వెయ్యాలని ఆశ అనియా. ఏమేయాలి మళ్ళీ నాడు? రింగ్ వెయ్యాలి. ఈ ఆశలు యవనస్తులకి. ఇప్పుడు మీరు చూడండి, ఈ జ్ఞానులకి ఏం ఆశ అనంటే యేసయ్యను చూడాలని ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ ఆశ ఏమిటి యవనస్తుడిగా? వాట్ ఈజ్ యువర్ అంబిషన్? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? వాట్ ఈజ్ యువర్ విజన్? వాళ్ళకైతే, జ్ఞానులకైతే ఏంటో తెలుసా? మేము యేసయ్యను చూడాలండి అని అన్నారు. మన భాషలో చెప్పాలంటే వారికి గూగుల్ మ్యాప్ లేదు వారు పెట్టుకుని వెళ్ళడానికి. నక్షత్రం, ఆ నక్షత్రం కదిలే నక్షత్రం. ఆ కదిలే నక్షత్రం ఎంతవరకు వెళ్తుందో ఎక్కడ ఆగుతుందో తెలియకుండా ప్రయాణమయ్యారు. ఎందుకైనా మంచిదనట వారు ప్రయాణములో వారు ఏం చేశారో తెలుసా? కావలసిన వస్తు సామాగ్రిని కూడా సర్దుకొని వాహనాలుగా ఒంటెలను వేసుకుని బయలుదేరారు. వారు వచ్చిన రహదారి ఏమైనా ఈ రోజులాగా హైవేలు అనుకుంటున్నారా? అప్పుడు సరైన రహదారులు లేవు. అరణ్యములలో, కొండలలో, లోయలలో వారు ప్రయాణం చేసుకుని ఆ నక్షత్రం ఎటువైపుగా చూపుతుంటే ఆ నక్షత్రం వెంబడి వారు ప్రయాణం చేస్తూనే వచ్చారు. మొట్టమొదటిగా చూస్తే వారు యేసయ్యను చూడాలని ఆశ కలిగినటువంటి వారు. ఆశ ఉందా బ్రదర్? ఆశ ఉన్నదా? యవనస్తుడిగా ఆశ ఉన్నదా? ఆ జ్ఞానులు ఆశ కలిగిన వారు, యేసయ్యను చూడాలని ఆశ కలిగిన వారు. యేసయ్యను చూడాలని నీకు ఆశ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం. నీవు పెద్ద అయిన తర్వాత ఇలాగ అవ్వాలి, ఒక సేవకుడు అవ్వాలి, ఒక ఆఫీసర్ అవ్వాలి అని నువ్వు దృఢంగా నిర్ణయం తీసుకోగలిగితే, అబ్దుల్ కలాం గారే చెప్పారు ఏమని? డ్రీమ్ 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 అని అంటూ, డ్రీమ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్, థాట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ యాక్షన్ అని అన్నాడు. కలలు కనండి, కలలు కనండి, కలలే ఆలోచనగా మారతాయి, ఆలోచనలే మీ పనులుగా మార్చబడతాయి అన్నాడు. అంటే మీరు ఇది ఏమనుకుంటున్నారో అది మీరు సాకారం చేయగలుగుతారు. నేను అనుకుంటాను, ఈ పరిచర్య నేను గతంలో కూడా వచ్చాను, చూశాను, చాలా సంతోషం కలిగింది. దీని కొరకు ఎన్ని పర్యాయాలు రాత్రులు ప్రభుతో, తెల్లవారులు ప్రభుతో గడిపి ఆత్మనేత్రములతో దర్శనం కలిగి సేవను ప్రభు జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. తన సేవకుడు ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా? మనందరం ఇప్పుడు ఇలా కట్టబడ్డాక చూసామా? మీరు అడగండి, అయ్యగారిని అడిగామనుకోండి, ఇవన్నీ ఎప్పుడో నా ఆలోచనలో, నా దర్శనంలో, నా ఇమాజినేషన్లో ఎప్పుడో కట్టేసంటారా నేను ఆలోచనలో. ఇంకా జరగబోయే పరిచర్య కూడా తన దాసుని మధ్యలో అప్పుడే కట్టించి వేశాడు. అవన్నీ కూడా ఒక్కొక్కటి కార్యరూపం దళచబోతున్న. దేవునికి స్తోత్రం. ఒక ఇంటిని కట్టేటప్పుడు ప్లాన్ వేసినప్పుడు అక్కడ పెడతారు అయిపోయిన బిల్డింగ్. మనం అయిపోయిందేమో అనుకుంటాం, కాదు, అవ్వలేదు, కానీ అక్కడ డిజైన్ అక్కడ వేస్తాడు బిల్డర్, ఇలా ఉండబోతుంది అని. అలాగే మనం కూడా యవ్వన కాలంలో నేను ఇలాగ అవ్వాలి, ఇలా చెయ్యాలి అనే ఆశ నీలో ఉంటే దేవుడు తప్పకుండా నీ ఆశను ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, అది కూడా దేవుని మహిమ కొరకు ఆశ కలిగితే, అవునండి నేను కలెక్టర్ని అవ్వాలి. కలెక్టర్ ఏం చేస్తావు? నేను కలెక్టర్గా దేవుని మహిమ కొరకు నేను పని చేస్తా. ఇదిగో అవినీతి భయమైపోయినటువంటి ఈ లోకంలో అవినీతి లేని అధికారిగా క్రీస్తు బిడ్డ ఎలా ఉంటాడని నేను చూపిస్తాను అనే నిర్ణయమే నీదైతే ప్రభు తప్పకుండా తదాస్తు ఆమేన్ అని ప్రభు అంటారు. దేవునికి స్తోత్రం. ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే ప్రభు నెరవేరుస్తారు. రెండవదిగా చూస్తే వారు ప్రయాణం 2 సంవత్సరాలండి. సరైన రహదారి లేనప్పుడు, సౌకర్యాలు లేనప్పుడు, కొండలలో, లోయలలో. ఎవరో చెప్పారు, నేను జస్ట్ ఏదో కొన్ని అడుగులు ఎక్కాను కానీ దుబాయ్ దేశంలో ఒక పర్యాయము ఐగుప్తు వెళ్ళిన వారు చెప్పారు, ఇజ్రాయెల్ ట్రిప్ వెళ్ళిన వారు చెప్పారు ఏమనంటే, ఒంటి ఎక్కితే ఒక పట్టాన కూర్చోడానికి అవ్వదు, అది మొత్తంగా కుదిపేస్తుంది. ఇక ఒక రకంగా చెప్పాలనంటే ఆర్టీసీ బస్సులో పల్లె వెలుగులో కుదుకుల రోడ్లో వెళ్ళిన దానికంటే కూడా ఘోరంగా ఆ మనిషి మొత్తం కూడా గొల్లైపోయినట్టుగా అయిపోతారట. మరి అలాంటిది ఎంతకాలం ప్రయాణం చేశారండి వారు? 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. అమ్మా, మందిరానికి మీకు ఎంత దూరం ఉంది? బహుశా 2 కిలోమీటర్లు కూడా ఉందా? 2 అడుగులు వేస్తే వస్తుందేమో.
ఒకవేళ ప్రక్క వీధిలో నుండి వస్తున్నావేమో, బహుశా నీవు వస్తూ అనుకున్న పావు గంట జర్నీ చేయడమే ఎక్కువ అనుకుంటున్నావేమో. ఒకవేళ నేను ఇంకా అనుకున్నాను అరగంట జర్నీ చేయడమే ఎక్కువ అనుకుంటున్నావు. ఒకవేళ మహా అయితే దూరం నుంచి ఇంకా వచ్చేవారు కూడా ఉన్నారు ఈ మందిరానికి. గంట చేస్తే నువ్వు ఎక్కువ అనుకుంటున్నావు. కానీ జ్ఞానులను చూడు, ఆ రోజు వారు 2 గంటలు కాదు, గంట కాదు, 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. దేవునికి స్తోత్రం. యేసును చూడాలని, యేసును మాకు కనపరుస్తారు. మా మందిరంలోనికి అడుగుపెట్టి అక్కడ వాక్యమును వినగానే, ఆరాధన చేయగానే యేసయ్య కనపడతారనే భావన ఈ షమ్మా మినిస్ట్రీస్ ద్వారా ప్రభుని కలిగిస్తే అది గంట కాదు 2 గంటలైనా నువ్వు చేసి వచ్చుదువుగాక. ప్రభువుని చూడాలని నీకు ఆశ ఉంటే డిస్టెన్స్ నెవర్ మ్యాటర్స్. నీకు దూరం ఇప్పుడు మ్యాటర్ కాదు, ప్రభుని చూడడమే నీకు మ్యాటర్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభుని కనపరచని సంఘాలు ఎన్నో ఉన్నాయి. మనుషులను కనపరుచుకునే సంఘాలు, ఇంకా చెప్పాలంటే లోకాన్ని కనపరిచే సంఘాలు అనేకం ఉండగా ప్రభుని కనపరుస్తున్న ఈ సంఘమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుని చూడాలని 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారండి. మూడవదిగా చూస్తే వారు, మీరు అనుకుంటున్నారు ఏమందలే జ్ఞానులని ఏదో ఊరికి అన్నారు అనుకుని ఎవడబడితాడు వేషం వేసేసుకుంటారు క్రిస్మస్ కిట్లో. అలాగని ఎవరికి వారు కాదు. వారి గురించి చెప్పింది ఏంటనంటే దేవర్ ఆస్ట్రానమర్స్, ఖగోళ శాస్త్రజ్ఞులు అని. అంటే మీరు బాగా ఆలోచించారనుకోండి, ఇట్టే అర్థమైపోతుంది. ఆకాశంలో ఒక నక్షత్రము వెలిసింది యేసుప్రభు వారు జన్మించినప్పుడు. మనకేం తెలుస్తుంది? ఇప్పుడు మరి మీకైతే బాగా చెప్పాను కదా, కోనసీమ వారు మామూలు కాదు జ్ఞానవంతులని, మీకైతే తెలిసిపోద్ది. నాకైతే బాగా తెలుసు. ఏంటో తెలుసా? బాగా చీకటిగా ఉంటుంది ఈరోజు, ఓహో అమావాస్య, అదొకటి తెలుసు మనకి. మళ్ళీ నెక్స్ట్ ఏం తెలుస్తుందో తెలుసా? అమ్మో చాలా వెలుతురుగా ఉంది, చుక్కలు చాలా కనపడుతున్నాయి. ఏంటి ఈరోజు పౌర్ణమి. మిగతా ఇప్పుడు ఎన్ని చుక్కలు ఉన్నాయో ఏంటో ఒక పట్టాన ఏం అర్థం కాదు మనకి. మరి అదేంటో కానీ వాళ్ళకి ఒక చుక్క ఎగస్ట్రా కనబడితే వెంటనే హబుల్ టెలిస్కోప్ అట ఆ అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయి కూడా ఆ గెలాక్సీస్లో ఉన్నాయి చూపించగలుగుతాయట. అప్పుడే వారు కనిపెట్టినటువంటి వారు, అప్పుడే వారు ఆ చుక్కను చూసినటువంటి వారు. అంటే వారు మామూలు వారు కాదు, వారు ఖగోళ శాస్త్రజ్ఞులు. ఈరోజు భాషల్లో చెప్పాలంటే నాసా సైంటిస్టుల కంటే ఎక్కువ. అంటే వాళ్ళకు ల్యాబొరేటరీ ఉంటుందిగా, వారికి పనిచేసే స్థలం ఉంటుందిగా, వారికి హానరోరియం జీతాలు ఉంటాయిగా. ఆ ల్యాబ్లు విడిచిపెట్టారు, ఆ ప్రయోగశాలలు విధులు పెట్టారు. ఇంకా చెప్పాలంటే వారు వివాహితులైతే కనుక వారి భార్య పిల్లలను వదిలిపెట్టారు. అందరిని వదిలిపెట్టి పరాయి దేశం అన్ని సర్దుకుని వెళ్ళిపోయారు. ఎవడైనా అంటాడు ఏంటంటే మీరు లీవ్ పెట్టి వెళ్ళిపోయారంటే యేసుప్రభుని చూద్దామని వెళ్ళాం, దేవుడే మానవుడు అయ్యి వచ్చాడంటే పిచ్చేంట్రా అని అనరా? అయినా సరే వారు ఏం చేశారు చెప్పండి? వెళ్ళిపోయారు యేసుని చూడాలని. దేవునికి స్తోత్రం. వారికి ఉన్నవన్నీ పక్కన పెట్టారు, వారు చదువుని పక్కన పెట్టారు, వారి యొక్క హోదాను పక్కన పెట్టారు, వారికి ఉన్న కుటుంబాన్ని పక్కన పెట్టారు. అమ్మ ఒక మాట, ఆదివారం కొంతమంది, మీరు కాదండి, ప్రార్థనకి రాలేదన్నాం అనుకోండి, అయ్యగారండి కరెక్ట్గానే 10ంటికి మంచి వచ్చండి, 9ంటికి వచ్చారండి బాబా మా ఈ ఎంకుడి గారు వాళ్ళు అండి, ఇంకేం చేస్తామండి ఇంక ఉండిపోయామండి అంటారు. ఏంటి ఈ ఎంకుడి గారు వస్తే ఉండిపోతావా? ఏప్రాలు వస్తే ఉండిపోతావా? ఆడబడిచి వస్తే ఉండిపోతావా? ఈ జ్ఞానులను చూడు, అందరినీ వదిలిపెట్టి, వారి కుటుంబాలను వదిలిపెట్టి, వారి ఉద్యోగాలు వదిలిపెట్టి, వారి హోదాను వదిలిపెట్టి, వారి జీతాన్ని పక్కన పెట్టి, ఎంత సాక్రిఫైస్ అండి. ప్రభు కొరకు ఏం సాక్రిఫైస్ చేశావు? ప్రభు కొరకు మనం ఏమైనా సాక్రిఫైస్ చేశామా? మన ప్రాంతాలకు మునుపు సువార్తను తీసుకుని వచ్చిన లూథరన్ మిషనరీస్ కానివ్వండి, బ్యాప్టిస్ట్ మిషనరీస్ కానివ్వండి, పెంటెకోస్టల్ మిషనరీస్ కానివ్వండి, వారు ఒక్క జత వస్త్రాలతో సేవ చేశారు. కొంతమంది వారు తినడానికి ఆహారం లేకుండా సేవ చేశారు. ఆ మిషనరీ చరిత్రలు కనుక మీరు చదవగలిగితే కనుక వారిని ప్రజలు కొట్టేస్తున్నా సరే దెబ్బలు పడి సువార్తను ప్రకటించారు. కొంతమంది దైవజనులైతే ఒకే వస్త్రము ధరించి ఆ కాలవలో ఉతికి వాటిని కాలవ పైన ఆరేసుకొని కాలవ లోపల ఆరే వరకు స్నానాలు చేశారు. భయంకరమైన శ్రమలు. వారు విదేశం నుండి వచ్చిన మిషనరీస్, మరి ముఖ్యంగా గుంటూరు, అలాగే రాజమండ్రి, ఇంకా నిడదవోల్, ఇంకా నర్సాపూర్ వచ్చిన ఆ బాప్టిస్ట్ లూథరన్ మిషనరీస్ అయితే కనుక వారు కుటుంబాలు వదిలిపెట్టి వచ్చేసారు. కొంతమంది వారి పిల్లలను వదిలేసి వచ్చారు. అందులో భారతదేశంలో అగ్రగామి మిషనరీగా విలియం కేరీ అయితే గనక తన భార్యను తీసుకుని వచ్చాడు. కానీ తన భార్య వచ్చిన తర్వాత పుట్టిన బిడ్డ చనిపోతే పిచ్చిదైపోయింది. తన భార్య కూడా చనిపోయింది, పిల్లలను పోగొట్టుకున్నాడు. యంత్రాన్ని తెస్తే ఆ ల్యాబ్ లేకపోతే ఆ ప్రింటింగ్ యొక్క రూమ్ అంతా కూడా మిషన్తో సహా కాలిపోయింది. అప్పటికే ట్రాన్స్లేట్ చేసినటువంటి అనేక ప్రతులు కాలిపోయాయి. అయినా సరే మరలా ట్రాన్స్లేట్ చేసి
మరలా ట్రాన్స్లేట్ చేసి ఈరోజు మనకు తెలుగు బైబిల్ని తెచ్చారు, అనేక భాషల్లో తెచ్చాడు, వ్యాకరణ పుస్తకాలు తెచ్చాడు, బ్యాంక్ సిస్టమ్ తెచ్చాడు, పెన్ను తెచ్చాడు, ఇంకా చెప్పాలంటే స్త్రీలకు విద్యను తెచ్చాడు. సతీ సహగమనం అనేటటువంటి భయంకరమైనటువంటి మూఢాచారాన్ని రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి దాని మీద పోరాటం చేసి ఒక నూతనమైన నవభారత నిర్మాణంలో అతడు కూడా పాత్ర పోషించాడు. వారందరూ కూడా ప్రాణాలకు తెగించారు. అలాగుననే మనం చూస్తాం. ఒరిస్సాలో గ్రాహం స్టెన్స్, గ్లాడిస్ స్టెన్స్ దంపతులు మనకు తెలుసు. కుష్ఠరోగుల మధ్యలో పరిచయం చేయడానికి ఆ దంపతులు వచ్చేస్తే, కుటుంబాలను ఆస్తులను అన్నిటిని వదిలి వచ్చేస్తే, కుష్ఠరోగులను ఎవరికి దగ్గర తీసుకోబోతుంటే వారు ఆ కాళ్ళలో ఆ కుష్ఠరోగికున్న పుండులో ముళ్ళు దిగిందట. ఎవ్వరు తీయడానికి సాహసం చేయలేకపోతే ఈయన అక్కడ చేతితో తీస్తే రాకపోతే నోటి పన్నుతో తీసి శుభ్రం చేసి అలాంటి కుష్ఠరోగులను ఒక శాలలో పెట్టి ఒక అద్భుతమైన ఆశ్రమంలో పెట్టి పోషిస్తుంటే, ఈ మంచి పని చేసిన వారిని మనందరికీ తెలుసు. వారి కుమారులు ఇద్దరితో కలిసి సజీవ దహనం చేశారే. గ్లాడిస్ స్టెయిన్స్ వదిలిపెట్టలేదే. ఈ భూభాగాన్ని ఇప్పటికీ వదిలిపెట్టకుండా ఒరిస్సాలే అలాగే నివాసం చేసిందే. అలాగే ఇటీవల మనందరికీ అమెరికా దేశంలో తెలుసు, క్రిక్స్ అనేటటువంటి ఆయన యవనస్తుల మధ్యలో యూనివర్సిటీస్లో అద్భుతంగా సువార్తను విభిన్నమైన రీతిలో ఆయన డిప్లొమాటిక్గా అందజేస్తూ ఉంటుంటే అతన్ని గన్నతో దూరం నుంచి షూట్ చేసి చంపేస్తే తన భార్య చెప్పిన సాక్షి మీరు విన్నారు కదా. ఇదిగో టాన్ అమెరికా అనేటటువంటి ఈ ఆర్గనైజేషన్ ఆగదు, తన పనిని కొనసాగిస్తుందని చెప్పింది. అందరూ త్యాగాలు చేసి ఆ పరిచర్యను కొనసాగిస్తున్నారు కదా. నేను అంటున్నాను, అంత పెద్ద పరిచర్య చేసి ఉండకపోవచ్చు, నువ్వు ప్రభు కొరకు నువ్వేం చేశావు? ఏం సాక్రిఫైస్ చేశావు? ఎప్పుడైనా మందిరాన్ని ఊడ్చావా? అయ్యగారితో కలిసి పరిచర్యకి వెళ్ళావా? ఎప్పుడైనా సరే నీవు దేవుని పనిలో భాగంగా నేను కూడా కొంత సమయాన్ని కేటాయించుకుని ఉంటానని ఎప్పుడైనా ఉన్నావా? ఏం సాక్రిఫైస్ చేశాం మనం? ఒక మాటలో చెప్పాలంటే మన ముందున్న తరము చేసిన సాక్రిఫైస్ మీద కట్టబడిన మనం ఆ రోజులతో పోలిస్తే కనుక చాలా తక్కువ సాక్రిఫైస్ మనం చేస్తున్నాం. ఇప్పుడైనా సరే మనమందరం మేల్కొని ఇంకా ప్రభు వార్తను ప్రకటించడానికి నడుము కట్టుకుని అద్భుతమైన రీతిలో త్యాగాలతో ఇంకా ఈ పరిచర్యను దేవుడు వృద్ధి చేయునుగాక. నీవు కూడా అలా త్యాగములో పాలిభాగస్తుడివైతే తప్పకుండా ప్రభు నిన్ను కూడా అద్భుతంగా తన పనిముట్టుగా వాడుకుంటాడు. ఆ విధముగా జ్ఞానులు త్యాగం చేసినటువంటి వారు. నేను ముగింపులోకి వెళ్తున్నాను. ఎంత త్యాగం చేశారే, ఎంతగా వారికి జ్ఞానం ఉందే. వారు చేసిన పని చూడండి ఎంత అబ్బురపరుస్తుందో. 2వ అధ్యాయంలోనే మనం చూస్తే వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడిపోయారు. అబ్బా, ఏం పడ్డారంటండి? సాగిలు పడ్డారు. మీరందరూ గుర్తుంచుకున్నారు అనుకుంటున్నారు. ఒక పాట ఉంది బాగా క్రిస్మస్ కాలంలో, అరే గొల్లాలు వచ్చి జ్ఞానులు వచ్చి యేసుని చూచి కానుకలు ఇచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే అని పాడుతున్నప్పుడు ఆ జ్ఞానులు చేసిన పని పరవశించడమే కాదు, అత్యానంద భరితులైపోవడమే కాదు, యేసును చూచిన ప్రతి ఒక్కరికి అతి ఆనందం, అద్భుతమైన ఆనందాన్ని ప్రభు ఇస్తాడని మాత్రమే కాకుండా అక్కడ వారట ఆ ప్రభువును చూడగానే మేము జ్ఞానులమని కానీ మేము పెద్ద స్థాయి వారం అనే భావన కలగలేదట. ఈయన బాలుడైనా కానీ ఆయన దేవుడు అని వారు గుర్తించగలిగి సాష్టాంగ పడిపోయారు. ఏమైపోయారటండి? దే బో డౌన్ బిఫోర్ గాడ్. సాగిల పడిపోయారు, సాష్టాంగ పడిపోయారు. అంటే మన సాధారణంగా మందిరాల్లో చేయం కానీ కొంతమంది మన హైందవ సోదరులు వారు గుళ్ళో చేస్తూ ఉంటారు. బార్లా పడిపోతారే, ఇక నేలకు ఆంచి ఉండిపోతారే, అలాగైపోయారు అనమాట. అంటే దాని అర్థం నీ ముందు మేము సాష్టాంగ పడిపోతున్నాం, మాది ఏమీ లేదు అని వారు పూర్తిగా సమర్పించేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైన సమర్పణ. వారు త్యాగం చేసి వచ్చారు, సంపూర్ణంగా సమర్పించుకుంటున్నారు. ఇది ఎవరు చేయగలుగుతారండి? దేవుని ముందు ఎలా సాష్టాంగ పడగలుగుతారు? కొంతమందికి ఈలాగున మందిరాల్లో కింద కూర్చోవాలనంటే సాష్టాంగ పడ్డం కాదు, కింద కూర్చోవాలంటే నేను మా ఊర్లో ఈ స్థాయిని కింద కూర్చోవడమా అనే భావన ఉంటుంది. ఇంకా కొంతమంది నేను ఎంత చదువుకున్నాను,
నేను మందిరంలో ప్రభు దగ్గర ఇలా తగ్గించుకోవడమా అనే భావన ఉంటుంది. ఒక మాట చెప్పమంటారా, నీవు ఎదిగే కొద్ది ఏమైపోవాలి, ఒదిగిపోవాలి. ఎదిగే కొద్ది ఎంత ఎదిగితే అంత ఒదిగిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మరలా చెప్తున్నాను, నాదంటే ఏమీ లేదు, నా శక్తి నా బలం కాదు, దేవుని మహాకృపను బట్టి ప్రభు ఆయన కృపలో కొన్ని డిగ్రీస్ పూర్తి చేయడానికి, కొన్ని మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడానికి ప్రభు సహాయం చేశారు. కానీ నాకు తెలుసు ఆ డిగ్రీస్ అన్నీ చూసినప్పుడు, అప్పుడైతే ఆ శక్తిగా అవన్నీ చేశాను, కానీ ఇప్పుడు అవి రాయడానికి కానీ చెప్పడానికి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. అంటే ఆల్రెడీ రీచ్ అయిపోయాం కనుక. కానీ నా గతాన్ని చూసినప్పుడు నాకు అర్థమయ్యేలాగా చేస్తున్నాడు ప్రభు. నేను ఎంతగా విద్యలో ముందుకు వెళ్ళానో నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని దగ్గర అంత బాగా తగ్గించుకోవాలి మనం. ఎందుకనంటే దేవుని యొక్క మహిమ ముందు మానవుడి యొక్క విద్య ఏమాత్రము కొలవదగినది కాదు. ఈ విద్య ఏం చేస్తుందనంటే దేవుడు ఎంత గొప్పవాడో ఇంకా 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 నీకు అర్థమయ్యేలాగా చేస్తుంది. ఉదాహరణకి బీఈడీలో చెప్తారు ఏమనంటే, ఫిలాసఫీ అని ఒక పుస్తకం ఉంటుంది, లేకపోతే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో చెప్తారు విద్య అనంటే, విద్య అనే మాటకు మనం అర్థాన్ని చూస్తే కనుక తెలియని దానిని తెలుసుకొనుట అని ఉంటుంది. అప్పుడు గాంధీజీ గారు అంటారు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో నిగూఢమై ఉన్న శక్తియుక్తులను బయటకు వెలికి తీయునదే విద్య అన్నాడు. అరే, ఒక మనిషిలో నిగూఢమై ఉన్న శక్తియుక్తులను బయటికి తీసుకురావాలి విద్య. అప్పుడు వెంటనే నెక్స్ట్ స్టేట్మెంట్ చెప్తారు ఫిలాసఫీలోనే, ఉపనిషత్తులు ఏమన్నాయి అనంటే మోక్షమునకు నడిపించినదే విద్య అని అంటాడు. వారిని ఎంత చదువుకుని లాస్ట్కి ఫిలాసఫీ దగ్గర వచ్చితే ఫిలాసఫీ ఏం చెప్పింది, మోక్షానికి నడిపించేది విద్య అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఎంత చదువుకుని వచ్చినా బైబిల్ పట్టుకుంటేనే మోక్షానికి వెళ్తాం కదా. ఓహో, ఈ బైబిల్ అనే పుస్తకం పట్టుకుంటేనే కదా వెళ్ళేది. ఈ విద్య అంతా కూడా ఈ పిల్లకాలంలో ఆ కాలంలో అన్నీ కలిపి ఎక్కడ కలిసిపోతున్నాయి, మోక్షం అనే మహాసంతుల్లో కలిసిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంటర్ ఎంపీసీ చదివితే మేము సైన్స్ స్టూడెంట్స్ అండి, మేము సైన్స్ వాళ్ళు అంత తెలియక నమ్మండి. ఈ బాడైతే అగలయ్యా, ఏం తెలిసిరా నీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ. యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాను రా బాయ్, నేను ఎంఈడి చేశాను రా బాయ్, ఎంఫిల్ చేశాను, అలాగే థియలాజికల్కి ఎంటీహెచ్ చేశాను, ఎంఏని చేశాను. నాకు అర్థమైంది ఏంటంటే బైబిల్ నాకు ఏమీ తెలియదు, పుస్తకాల్లో కూడా ఏం తెలియదు. అబ్బో, దేవుడి జ్ఞానం ఎంత గొప్పది అనిపించింది. దేవునికి స్తోత్రం. నాకు ఎందుకు ఇది బాగా అర్థమైంది అంటే, నా గొప్పదనం అనుకుంటే దేవుడు వెంటనే చూపించాడు, నాకు అర్థమయ్యేలాగా చేశాడు. 6వ తరగతిలో మంది మంచి సాక్ష్యం ఏం చెప్పామంటే, 6వ తరగతిలో అమ్మ నాన్నగారు పాస్టర్ గారు ఆ ఊరిలో సేవ ప్రారంభించారు. అద్భుతంగా సేవ ప్రారంభించాకే పుట్టాను. అప్పుడు చెప్పేశాను ఏమని, నేను నాన్నగారండి అమ్మతో చెప్పాను, అమ్మ నేను రేపు స్కూల్కి వెళ్ళను అన్నాను. రేపు స్కూల్కి వెళ్ళాలంటే అమ్మగారు కంగారు పడిపోయారు, అబ్బాబా అలాగ అంటున్నావు అంటే, నాకు ఈరోజు 6 సబ్జెక్టులు హోంవర్క్లు ఇచ్చారు కాబట్టి 6 సబ్జెక్టుల నాకు వెంటనే డిసైడ్ అయిపోయాను ఏంటంటే, పాస్టర్ గారు అబ్బాయి అంటే అందరి కళ్ళు పాస్టర్ గారు అబ్బాయి మీద ఉంటాయండి. కాబట్టి పాస్టర్ గారు అబ్బాయి బాగా చదువుతాడని పేరు దేని కృపలో బోర్డింగ్ స్కూల్లో. కాబట్టి ఆ బోర్డింగ్ స్కూల్లో చదివినప్పుడు అయితే క్లాస్ ఫస్ట్ లేకపోతే ఇంకొకడు ఇద్దరు పోటీ ఉండేది, సెకండ్ మనం ఏదో ఒకటి వచ్చేసింది. కాబట్టి పాస్టర్ గారు అబ్బాయి సరిగా చదవట్లేదు అనుకుంటారని నాకు టెన్షన్ పడిపోయి ఆ మాస్టర్ పాఠాలు చెప్తే, ఓ మాస్టర్ వచ్చాడు, తెలుగు మాస్టర్, వెంటనే పద్యం చెప్పేశాడు. ప్రతిపదార్థాలు అంటారుగా అవి చెప్పేశాడు, రాసుకొచ్చేయండి అన్నాడు. అయ్యి బాబు రాసుకొచ్చేయండి ఆయన చెప్పడం అనుకున్నాను. సరేలే ఏదో తెలిగే కదా గుర్తుపెట్టుకుని రాసేయచ్చు అనుకున్నా. తర్వాత ఇంగ్లీష్ టీచర్ వచ్చారు, వచ్చి షేక్ హ్యాండ్స్ అనేటటువంటి పుస్తకం ఆ లెసన్ చెప్పేశారు. ఆ వెనకాల క్వశ్చన్స్ ఉంటాయి, రాసుకొచ్చేయండి అన్నాడు. వారిని ఇంగ్లీష్ మనమే వెతుక్కుని రాయాలో నోట్స్ చెప్పరా అనుకున్నాను. తర్వాత సైన్స్ టీచర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనండి ఇప్పటికీ మర్చిపోలేము, ఊర్ధ్వపీడనం అధోపీడనం అని లెసన్ చెప్పాడు. గ్లాసు నిండా నీళ్ళు పోసి దాని మీద కనుక కాగితం పెట్టి ఎలా తిప్పామనుకోండి, తెలుసా మీకు అది, ఎలా తిప్పితే కాగితం పడదో చేసి చూడండి. ఇంటికి వెళ్ళాక గ్లాసు నిండా నీళ్ళు వేసి పైన పేపర్ పెట్టి చాకచక్యంగా ఎలా తిప్పామనుకోండి, పేపర్ కింద పడిపోదు, నీళ్ళు ఒలికిపో, అలా ఉండిపోతుంది పేపర్, అలా పట్టుకుని ఉంటుంది. అది ఊర్ధ్వపీడనం. కాబట్టి ఈ ఊర్ధ్వపీడనం అధోపీడనం అని చెప్పి ఆ లెసన్ చెప్పి అప్పుడు వెంటనే ఈ డయాగ్రామ్స్ అన్నీ కూడా పలానా పేజీలో టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. కాబట్టి అప్పుడు 1 సైడ్ రూల్ అనేవారు, అప్పట్లో చదువుకున్న వారికి గుర్తుంటుంది. అప్పుడు అక్కడ మీరు ఆ 1 సైడ్ రూల్లో లెఫ్ట్ సైడ్ వైట్ పేజీ మీద ఆ డయాగ్రామ్ వేసుకొచ్చేయాలి. గ్లాస్ ఇలా పట్టుకున్నట్టు ఇలా తిప్పినట్టు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నేను అంటున్నాను పక్కడితో అన్నాను, రే అచ్చుకాయితం తీసేయలేంటిరా అన్నాను. అచ్చుకాయితం అప్పుడు ఉండేది అంటే కార్బన్ షీట్ అంటాం కదా ఇప్పుడు. అప్పుడు ఆడన్నాడు అలా కాదు 4 వేసేయాలంట అంటున్నాడు.
నాకేంటి మామూలుగా ఎలాగ వేస్తారా బాబు, ఇది అంత ఎంత అలాగే ఎలా తిప్పి ఉంది, మనం ఏమైనా ఆర్టిస్టులు అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ లెక్కల మాస్టర్ ఇచ్చారు, మన సబ్జెక్ట్ అది. అప్పుడు లెక్కల మాస్టర్ అన్నాడు, లెక్కల మాస్టర్ పని భలే ఈజీగా ఉంటుంది ఒక రకంగా. ఎలా అంటే మోడల్ ఒకటి చెప్తారు, అభ్యాసం ఫస్ట్ దాంట్లో ఒకటి చెప్తారు, రెండో దాంట్లో ఒకటి చెప్తారు, మూడో దాంట్లో ఒకటి చెప్తారు, మిగతాదంతా ఏమంటారమ్మా హోంవర్క్. అయితే మ్యాథ్స్ టీచర్ అవ్వండి ఎంత బాగుంటుందో. కాబట్టి అప్పుడు వెంటనే హోంవర్క్ అని అంటారు. ఒరే అభ్యాసం అంతా ఇచ్చేసాడా. తర్వాత హిందీ మేడం గారు వచ్చారండి. ఏమనుకోకండి, ఆవిడ ఇక్కడ పెద్ద బొట్టు పెట్టుకుంటుంది, నల్లగా ఉంటుంది. ఆవిడ ఊరు కూడా కనుక్కున్నాను, భయం వేసిపోయి ఆవిడ గురించి తెలిసేసుకున్నాను మొత్తం. ఐతంపూడి పెరవల దగ్గర అక్కడి నుంచి వస్తుందండి. ఆవిడ అందే ఆ నుంచి బండిరా వరకు రాసేసింది హిందీలో. ఆవిడ అందే పిల్లలు తెలుగులో మనకి ఆ నుంచి బండిరా వరకు ఎలా ఉంటాయో హిందీలో కూడా అలాగే ఆ నుంచి బండిరా వరకు ఉంటాయి, ఇవి మీరు నేర్చేసుకోండి రాసేసుకోండి అని. నేను అనుకుంటున్నాను అసలు మీకైతే బాగా వచ్చేమో, నాకు రాదు. నాకు ఆ హిందీ అక్షరాలు చూసి ఇంక మైండ్ చెదిరిపోయిందండి. అప్పుడు డిసైడ్ అయిపోయి రేపు స్కూల్ మానేయాలని. ఆ నుంచే ఆ బండిరా వరకు చూస్తుంటే అసలు ఒక్క లెటర్ కూడా నాకు గుర్తుంటలే. ఏంటి ఆ మెలికలు ఏంటి, ఇదేంటి అది ఏంటి, అసలు ఏంట్రా బాబు, ఇంకా గుణింతల వరకు వెళ్ళా. అప్పుడు అనుకున్నాను ఒకేసారి రాసింది ఏంటిది అసలే, ఇంకా బీభత్సంగా మనకి ఒకలాంటి. ఆ తర్వాత తెలిసింది స్కూల్ ఫోబియా అని. స్కూల్ అంటే భయము. ఇప్పుడంటే జోక్గా చెప్తున్నాను కానీ ఇంటికి వచ్చాక మనం డిసైడ్ అయిపోయి ఇన్ని హోంవర్క్లు బాగా చేసి బాగా చదివి స్కూల్లో పాస్టర్ గారు అబ్బాయి బాగా చదువుతున్నాడు అనిపించుకోవడం నా వల్ల కాదు అని మనం పెద్ద ప్లాన్ వేసాం. మామూలు ప్లాన్ ఒక్కరోజుకి అన్నాం కానీ మనం పెద్ద ప్లాన్ వేసాం. అప్పుడు ఏమన్నారనంటే, అమ్మా నేను రేపు వెళ్ళండి స్కూల్కి అని అన్నా. అంటే అప్పుడు అమ్మగారు అన్నారు, అలాగా అనకు బాబా ఏ అన్నారు, పోన్లే హోంవర్క్లు చెయ్యి అన్నారు. అలా కాదులే నేనని తొందరగా పడుకుండిపోయాం. తొందరగా పడుకుండిపోతే పొద్దుట లేపుతారు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఏమంటాం మనం, అస్సలు నిద్ర రాకపోయినా మేలుకొనున్నా నిద్రపోయినట్టు ఉంటారు కదా. అప్పుడు అలాగే ఉన్నాం మనం. లేపుతున్నారు, ఎవరు లేపేస్తారో ఏంటో. మనం 8 దాటేసిందంటే ఇంక వెళ్ళక్కర్లేదు, రెడీ అవ్వడం అది కదా అనుకొని చూస్తుంటే మొత్తం మీద అని ఆ రోజు ఏమనండి అడిగి ఏ వర్క్లు ఉన్నాయంట అని చెప్పి మా నాన్నగారిని మొత్తం మీద మా అమ్మగారు మేనేజ్ చేశారు. మా నాన్నగారు అసలే మిలిటరీ డిసిప్లిన్ పెంచుకొచ్చి పాస్ట్ గారు అసలు మన సీరియస్గా ఉంటుంది వ్యవహారం. సరే ఆ రోజు మేనేజ్ చేశారు, గడిచిపోయిందండి. మరల రోజు సాయంత్రం మనం సాయంత్రం భోంచేసేసి చెప్పేస్తున్నాం అమ్మగారితో ముందే, అమ్మా నేను రేపు కూడా వెళ్ళను. అదేంటి బాబా అలా అంటున్నావు, ఇవాళ ఊరుకున్నారు చంపేస్తారు ఏమనుకుంటున్నావు అని అంటే, నాకు ఆ బాబా ఆ హిందీ అన్నీ నాకు ఆ సైన్స్ అవన్నీ నేను నా వల్ల అవుతుంది, నేను చేయను, నేను వెళ్ళను అని అన్నారు. అంతేనండి మాట్లాడిక ఒక్కడనే కొడుకునండి. 2 అక్కల తర్వాత అదే జ్యోతిబాబు పాస్టర్ గారు వచ్చారని చెప్పారు కదా, 2 అక్కలు. అలాగున ఆ 2 అక్కల తర్వాత ఎంతో ప్రార్థన చేయగా పుట్టాను. తర్వాత చెల్లి కూడా పుట్టింది. ఇప్పుడు బాగా ప్రార్థన చేశారేమో, ఇప్పుడు నా గురించి ఎక్కువ ఆశలు ఉంటాయి కదా ఒక్కడనే కొడుకునని. అప్పుడు మరుసటి రోజు వెంటనే లేపుతున్నారు. నాన్నగారు ఇంక సీరియస్, ఏంటి ఇంకా చిన్నబాబు లేచాడా లేదా అని అంటుంటే మనం టక్కన లేచిపోయి ఇంకా తేడాగా ఉందని. టక్కన లేచిన తర్వాత అండి ఈరోజు కూడా వెళ్ళడంటండి అని అంటే, ఆడికి నువ్వు వంతు పడుతున్నావు, లేకమని చెప్పి టక్కన లేచిపోయాం. ఎందుకు వెళ్ళావు నువ్వు అని ఒక్కడేసారు. ఇంకా వెంటనే మనం చెప్పేయాలి కదండి, నాన్నగారండి ఇంకా నేను స్కూల్కి వెళ్ళండి అన్నాను. ఏంట్రా అన్నావు అని అన్నారు. అప్పుడు ఇంకొకటి అందుకుంటే వెంటనే చెప్పాను, ఏమన్నానంటే, నన్ను సేవకు సమర్పించారు కదండి, నేను ఎలాగైనా సేవ చేయాలి కదా. నేను మాట చెప్తున్నానండి, ఇంకా నేను బడికి వెళ్ళకుండా ఇప్పటి నుంచే మీ వెనకాల సేవలోకి వచ్చేస్తానండి అన్నాను. నేనేమనుకున్నానంటే మా నాన్నగారు సరే ఓకే ఇంకూడా తీసుకెళ్తారు కదా అని నేను అనుకున్నా. అప్పట్లో పెట్రోమాక్స్ లైటు, డ్రమ్ కట్టుకోవడం ఇలాంటివి అనమాట. కాబట్టి మనం డ్రమ్ కట్టుకోవచ్చు, లేకపోతే ఆ లైటు కిరసనాలు వేసి వెలిగించేయండి, మ్యాంట్లు వేసి తెలిసేమో మరి అవి కదా, మనం కూడా వెళ్ళిపోవచ్చు సేవలో. అంటే దాని అర్థం ఏంటంటే మనం బడికి వెళ్ళక్కర్లేదండి, సేవ చేసేద్దామని కదా. ఏం చేస్తాం 6వ తరగతి మనకేం తెలుసు అసలే అని అనుకుంటే దాని ప్లాన్ రివర్స్ అయిపోయింది. వెంటనే మా నాన్నగారు బయటికి వెళ్ళి, అప్పుల్లో దళ్ళు ఉండే కదండి, ఆ దడి బద్దలు అట్లా లాగి ఎరగొట్టేసి చెత్తగొట్టేస్తున్నారు. ఇంకా నేను అనుకున్నాను. అప్పుడు అన్నారు ఒక మాట, పనికి మాలినోడా, చదవకుండా సేవకు వస్తావా? బాగా చదవాలి, అవసరమైతే ఉద్యోగం కూడా చేయాలి. నేను సమర్పించడం మీ అమ్మ మేము సమర్పించడం కాదు. నీకు ప్రభు పిలుపు ఉంటే కనుక ఆ ప్రభు పిలిచినప్పుడు అప్పుడు కనుక ఒక ఉద్యోగమే చేస్తుండే, ఉద్యోగం కూడా వదిలిపెట్టి అప్పుడు సేవలోకి రావాలి. కానీ చదువు లేకుండా పాస్టర్ గారు అబ్బాయి సేవలోకి వచ్చాడనే పేరు నాకు రాకూడదు, చంపేస్తా అన్నారు. అంతే.
ఆ మాటలు నేను ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళే వరకు కూడా నాకు అలాగే ఇప్పటికీ కూడా ఆ స్వరము ఎక్కడ మాట్లాడారు ఏ గది ఇప్పుడు కూడా అది నాకు వినపడతానే ఉంటుంది. అది నేను ప్రత్యేకమైన దేవుని మాటగా తీసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి 6వ తరగతిలో ఆగిపోవలసిన నా విద్యాభ్యాసాన్ని అద్భుతంగా ప్రభు కొనసాగింపజేసి 10th క్లాసులో అద్భుతమైన ప్రశంసలు, జస్ట్లో స్కూల్ ఫస్ట్ మిస్ అయ్యాను. తర్వాత ఇంటర్లో కాలేజ్ సెకండ్ వచ్చాను. డిగ్రీలో మంచిగా చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీలో ఒకే సీట్ ఉంటే ఆ సంవత్సరం మ్యాథ్స్లో నాకు వచ్చింది. దేవుని మహాకృపను బట్టి బీఈడీ చేశా, ఎంఈడీ చేశా, ఎంఫిల్ చేశా, ఇంకా థియలాజికల్గా చాలా డిగ్రీస్ చేశాను. ఇవన్నీ చేయడంలో ఒకే మాట చెప్తున్నాను, 6వ తరగతిలో ఆగిపోవలసిన వాడిని 6 పర్యాయాల కంటే ఎక్కువ పట్టభద్రునయ్యే విధంగా నా ప్రభు చేశాడు. ఇదే ఊరిలో ఒకే ఒక సంస్థలో, నేను ఎక్కువ సంస్థలు ఉద్యోగాలు కొరకు అది క్రైస్తవ సంస్థ కనుక మన్నా మినిస్ట్రీస్లో ఉన్న మిరియం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇదే ఊరిలో మ్యాథ్స్ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఒకరోజు మీలో ఒకవేళ ఆ మినిస్ట్రీస్ చరిత్ర తెలిసి ఉంటే కనుక మికోలెస్ అని ఒక పెద్ద దొరగారు ఉండేవారు. ఈ పరిసర ప్రాంతాల్లో చాలామంది అనాథలకు ఇల్లు కట్టించారు ఆయన. ఆ దొరగారు చాలా పెద్ద దొరగారు. ఆయనకి తర్జుమా చేసేవాడిని. అలాగే దొరలు వచ్చినప్పుడు అమలాపురం మన్నా చర్చిలో నేను ఇంగ్లీషులో నుంచి తెలుగులోకి తర్జుమా చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఆ మికోలెస్ అనే దొరగారిని కలవడానికి పెన్ డ్రైవ్ పెట్టుకుని వెళ్ళి, అయ్యా మనిద్దరం ప్రసంగం చెప్తుండగా ఈ ట్రిప్లో ఫోటోలు తీశారు కదండి మీ ఫోటోగ్రాఫర్, ఆ ఫోటోలు కావాలి సార్ అని వెళ్ళాను. 1998వ సంవత్సరంలో, అప్పుడు 2008వ సంవత్సరంలో. అప్పుడు వెంటనే అన్నారు, ఆయన కూర్చోమన్నారు ఆఫీసులో కూర్చోమని చెప్పి, నువ్వేం చేస్తున్నావు అన్నారు. సార్ ఇక్కడ బీఈడీ కాలేజీలో మన సంస్థలోని ఎలాగనంటే, నువ్వు తర్జుమా చేస్తున్నప్పుడు నీ మీద దేవుని అభిషేకాన్ని నేను చూశాను. నీవు దేవుని సేవ చేయాలి, దేవుడు నిన్ను ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల వాడుకుంటారు. నేను చెప్తున్నాను, ఒక ప్రవక్తగా దేవుని సేవకుడిగా నేను అనేక మందికి ప్రభు నా ద్వారా పలికిన మాట నెరవేర్చాడు. నీకు కూడా చెప్తున్నా, నువ్వు సేవ చేయాలి, దేవుడు నిన్ను అనేక దేశాల్లో కూడా వాడుకుంటారని చెప్పి ఆయన అక్కడే నిలబడి ఆఫీసులో అందరిని బయటికి వెళ్ళిపోమని అక్కడే మికోలిస్ అని కెనడా నుంచి వచ్చిన దొరగారు ప్రార్థన చేసి నాకు దేవుని పిలుపును ప్రత్యక్షపరిచారు. ఆయన తీర్మానాన్ని ప్రభు ఆయన ద్వారా బయలుపరిచారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఆ సంవత్సరం వివాహం చేసుకున్నాక వెళ్ళాలనుకుంటున్నానండి అని అయ్యగారితో చెప్పాను. వివాహం అయిన తర్వాత అయ్యగారు, నేను సంపూర్ణంగా మా ప్రాంతానికి సేవకి వెళ్ళిపోతాను, నాన్నగారితో కలిసి సేవలో ఉంటాను అని చెప్పగా 2009లో వివాహం అయింది. 10వ సంవత్సరంలో రిజైన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అయ్యగారు మరలా, నువ్వు ఏమీ సేవలో నువ్వు పూర్తిగా ఉండు, ఖాళీ ఉన్నప్పుడు వచ్చి నువ్వు లెసన్స్ చెప్పుకుని వెళ్ళాను. ఎవ్వరికి ఇవ్వని అవకాశాన్ని వారంలో చెప్పాల్సిన 6 రోజులు చెప్పాల్సిన లెసన్స్ 2 రోజుల్లో చెప్పుకెళ్ళిపోయే అవకాశాన్ని నాకు ఇచ్చి, అలాగున 5 సంవత్సరాలు మరలా 6 సంవత్సరాలు దాదాపుగా నాకు అవకాశం ఇచ్చి సేవలో ఉంటూ అక్కడికి టీచ్ చేశాను. ఈరోజు నా ప్రభు సిగ్గుపరచకుండా ఆయన పనిలో తన పనిముట్టుగా నిలబెట్టుకున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు చదువు లేక కాదు, బ్రతకలేక కాదు, దేవుని పిలుపు, నా సమర్పణ, తల్లిదండ్రుల సమర్పణ నేను పుట్టకమునిపై ఉన్నది కనుక ఇప్పుడు ఈ బైబిల్ని పట్టుకున్నాను. ఈ దేవుడు నన్ను సిగ్గుపరచలేదు, సాక్షిగా నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట యవనస్తులారా, మీ జీవితాలు కూడా ప్రభుకి సమర్పించుకోగలిగితే, ప్రభుకి మీ యవ్వన జీవితాన్ని ఇస్తే, ఇలాగున్న యేసేపు వలె పవిత్రంగా జీవించడానికి, నీతిమంతుడిగా, ప్రార్థనాపరుడిగా, విధేయత కలిగిన వాడిగా జీవించడానికి నీవు ఇష్టపడితే, యవ్వన సోదరి నీవు కూడా ప్రభుకి మరియలాగా నమ్మకస్తురాలిగా, విధేయత కలిగిన బిడ్డగా, పవిత్రురాలిగా జీవించగలిగితే, ఈ జ్ఞానుల వలె ఆ ప్రభుకి సాష్టాంగ పడిపోతూ అన్నిటినీ పక్కన పెట్టగలిగితే, త్యాగం చేయగలిగితే, ఆ ప్రభుని చూడాలనే ఆశ నీకుంటే, పరలోకం వెళ్ళాలని ఆశ నీకుంటే, ప్రభు నిన్ను స్వర్గ ప్రాప్తి కలుగచేస్తారు. భూమి మీద తన బిడ్డగా నిన్ను తక్కువ చేయరు, ఆయన సాక్షిగా నిలబెడతారు. అలాంటి కృప ప్రభు నీకు అనుగ్రహించును గాక. మోకాల మీదకి వద్దామా? నీ సమర్పణ ప్రభు చూడాలనుకుంటున్నారు, నీ పవిత్రత ప్రభు చూడాలనుకుంటున్నారు, నీ విధేయత ప్రభు చూడాలనుకుంటున్నారు. అలాగున ప్రభుకి నిన్ను నీవు సమర్పించుకుంటావా? క్రిస్మస్ అంటే సంబరమే కాదు, క్రిస్మస్ అంటే సమర్పణ కూడా.